హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు శ్రేయర్ అకాడమీ. హౌ ఆర్ యూ? ఎట్లా ఉన్నారు? ఎలా చదువుతున్నారు? సో అందరికి ఎగ్జామ్స్ టైం దగ్గరికి వచ్చేసింది కదా. సో టెన్షన్ టెన్షన్ టెన్షన్. అయితే ఇటువంటి టెన్షన్ టైంలో మీకోసం శ్రీనాథ్ అకాడమీ శ్రీనాథ్ గన్ షాట్ సిరీస్ తీసుకొచ్చింది స్టూడెంట్స్. ఎందుకంటే ఒకవేళ మీకు ఇంటర్మీడియట్ లో ఫిజిక్స్ సబ్జెక్ట్ లో 60/60 కావాలనుకుంటున్నారా? అయితే గన్ షాట్ సిరీస్ ఫాలో అవ్వండి, మీకు 60/60 మార్క్స్ వస్తాయి. సో లాస్ట్ మినిట్ ప్రిపరేషన్ కింద ఏదంటే ఇప్పుడే వచ్చాం, ఏం చదవాలో తెలియట్లా, ఎందుకు చాలా సిలబస్ ఉంది, చాలా క్వశ్చన్స్ ఉన్నాయి అనుకున్న మీకు, సో మీకు కనుక 60/60 రావాలి అంటే, సో తక్కువ క్వశ్చన్స్ చదివి ఎక్కువ మార్క్స్ రావాలంటే దానికోసం మీరు ఫాలో అవ్వాల్సింది శ్రీనాథ్ గన్ షాట్ సిరీస్ అనమాట స్టూడెంట్స్. ఓకేనా? సో ఇప్పుడు ఈ వీడియోలో మనం గన్ షాట్ 8 మార్క్స్ క్వశ్చన్స్ చూస్తాం అనమాట. అంటే ఏదైతే ఇంపార్టెంట్ గన్ షాట్ గా వచ్చే 8 మార్క్స్ క్వశ్చన్స్ గురించి మనం డిస్కస్ చేస్తాం స్టూడెంట్స్. ఆ క్వశ్చన్స్ ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నారా? సో ఇంకా ఆలస్యం ఎందుకు, లైక్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోలోకి ఎంటర్ అయిపోతాం. అయితే సార్ మీరేంటి సార్ గన్ షాట్ సిరీస్ 8 మార్క్స్ క్వశ్చన్స్ అన్నారు, అంటే చాలా క్వశ్చన్స్ చదవాలా సార్ అంటారేమో. లేదు స్టూడెంట్స్, జస్ట్ ఒక 7 క్వశ్చన్స్ చదివితే చాలు, మీరు 8 మార్క్స్ క్వశ్చన్స్ ని కన్ఫామ్ గా అటెంప్ట్ చేస్తారన్నమాట. సో జస్ట్ మీరు 7 క్వశ్చన్స్ కంప్లీట్ చేస్తే 16 మార్క్స్ అంటే మనకి తెలుసు కదా. సో ఎన్ని వస్తాయి క్వశ్చన్స్ స్టూడెంట్స్ మనకి? బ్లూ ప్రింట్ కనుక మనం చూసుకుంటే మనకి సెక్షన్ 1 లో 2 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి, అండ్ సెక్షన్ 2 లో 4 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి, అండ్ సెక్షన్ 3 లో 8 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి, అండ్ ఈ సెక్షన్ 3 లో మనకి 3 క్వశ్చన్స్ ఇస్తారు. మనం దాంట్లో 2 రాస్తే చాలు అనమాట. సో 2 8 మార్క్స్ క్వశ్చన్స్ ఎన్ని మార్క్స్ వస్తాయి? 16 మార్క్స్ వస్తాయి. సో మీరు కనుక ఈ వీడియోని ఫాలో అయితే 16 మార్క్స్ మీ జేబులో అన్నట్టు అనమాట. కాబట్టి ఈ వీడియో చూడండి, ఆ క్వశ్చన్స్ ఏంటో చూడండి, వాటిని పిడేసేయండి అంతే. మనం అంటాం పెట్టేస్తాం కదా, అట్లా చదివేయాలి అంతే స్టూడెంట్స్. ఓకేనా? అయితే మనకి క్వశ్చన్ పేపర్ లో 21 క్వశ్చన్స్ ఉంటాయి. 21 క్వశ్చన్స్ లో సెక్షన్ 3 లో 19th క్వశ్చన్, 20 క్వశ్చన్ అండ్ 21th క్వశ్చన్ అనమాట. 3 క్వశ్చన్స్ ఇస్తారు. అండ్ ద 19th క్వశ్చన్ వచ్చేసి ఏ చాప్టర్ నుంచి వస్తుంది అంటే వర్క్ ఎనర్జీ అండ్ పవర్ నుంచి వస్తుంది అనమాట. అండ్ ద 20th క్వశ్చన్ వచ్చేసి ఆసిలేషన్స్ చాప్టర్ నుంచి వస్తుంది స్టూడెంట్స్. అండ్ ద 21th క్వశ్చన్ వచ్చేసి థర్మోడైనమిక్స్ నుంచి వస్తుంది. సో మనం రాయాల్సిన 2 essays మాత్రమే, 2 8 మార్క్స్ క్వశ్చన్స్ మాత్రమే. వాళ్ళు ఇచ్చేది 3 8 మార్క్స్ క్వశ్చన్స్. అండ్ అవి కూడా ఏ చాప్టర్స్ నుంచి వస్తాయో చెప్పాను. కాబట్టి మీరు 8 మార్క్స్ క్వశ్చన్స్ కోసం అన్ని చాప్టర్స్ చదవక్కర్లా, జస్ట్ 3 అంటే 3 చాప్టర్స్ చదివితే చాలన్నమాట. ఒకటేమో వర్క్ ఎనర్జీ అండ్ పవర్, ఇంకోటేమో ఆసిలేషన్స్, అండ్ ఇంకోటేమో థర్మోడైనమిక్స్. సో ఈ 3 చదివితే చాలు, ఈ 3 చాప్టర్స్ చదివితే చాలు, మీరు 8 మార్క్స్ క్వశ్చన్స్ ని తప్పకుండా రాస్తారు స్టూడెంట్స్. మరి దీంట్లో కూడా అన్ని క్వశ్చన్స్ చదవాలంటే లేదు స్టూడెంట్స్. ఈ 3 చాప్టర్స్ లో నుంచి నేను 7 క్వశ్చన్స్ మీకు ఇస్తున్నాను ఇప్పుడు, గన్ షాట్ క్వశ్చన్స్. అవి చదువుకుంటే చాలు, మీకు 8 మార్క్స్ క్వశ్చన్స్ కంప్లీట్ గా అటెంప్ట్ చేస్తాయి. ఓకే స్టూడెంట్స్, సో మనం ఇంకా ఆలస్యం ఎందుకు, టైం వేస్ట్ చేయకుండా ముందుకు వెళ్ళిపోదాం. అయితే ఒక్కసారి ఈ ఛానల్ గురించి మీకు కొంత ఇన్ఫర్మేషన్ ఇవ్వాలన్నమాట. సో ఈ ఛానల్ కి సంబంధించిన రోడ్ మ్యాప్ అంటే ఫస్ట్ కి మన ఛానల్లో ఫుల్ చాప్టర్ వీడియోస్ అవైలబుల్ గా ఉంటాయి. సో ఆ వీడియోస్ మీరు చూస్తే మీకు లాట్ ఆఫ్ నాలెడ్జ్ వస్తుంది స్టూడెంట్స్. టెక్స్ట్ బుక్ సిరీస్ ఉంటాయి దాంట్లో. సో టెక్స్ట్ బుక్ అంతా ఎక్స్ప్లెయిన్ చేసిన వీడియోస్ ఉంటాయి. సో మీరు అవి చూడండి, అవి చూస్తే మీకు సబ్జెక్ట్ ఇంక్రీజ్ అవుతుంది. సో వన్స్ మీకు సబ్జెక్ట్ వచ్చిందంటే అప్పుడు మీరు ఐపీ ఎగ్జామ్ ఈజీగా పాస్ అవుతారు. అండ్ ఎంసెట్ ఎగ్జామ్, సో ఎంసెట్ కానీ ఐపీ కానీ ఇంకా జేఈ మెయిన్స్, అడ్వాన్స్డ్, నీట్ ఇవి కానీ, సో ఏ ఎగ్జామ్ కైనా ముందు అక్కడ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ప్రాబ్లమ్స్ చేయాలంటే ముందు మనకి కాన్సెప్ట్ కావాలి. కాన్సెప్ట్ ఎక్కడ ఉంటుంది? టెక్స్ట్ బుక్ లో ఉంటుంది. ఏదో 2 ఫార్ములా చదువుకుంటే మనకి కాన్సెప్ట్ అర్థం కాదు స్టూడెంట్స్. సో మనం కాన్సెప్ట్ నేర్చుకోవాలి, ప్రాబ్లమ్స్ చేయాలి, మళ్ళీ కాన్సెప్ట్ లోకి రావాలి, మళ్ళీ ప్రాబ్లమ్స్ చేయాలి. అలా కంటిన్యూస్ గా చేస్తే అప్పుడు మనం సక్సెస్ సాధిస్తాం అనమాట. సో ఫస్ట్ మనకి ఫుల్ చాప్టర్ వీడియోస్ అవైలబుల్ ఉన్నాయి చూడండి. నెక్స్ట్ ఐపీ ఎగ్జామ్ కి సంబంధించి మనకి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉంటాయి, ఆల్రెడీ మన ఛానల్ అవైలబుల్ గా ఉంటాయి. చూడండి, ప్రీవియస్ ఇయర్ లో వచ్చిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట. సో ఇవి ఫాలో అయితే ఖచ్చితంగా మీకు 60/60 వస్తుంది. లేదు సార్ మేము లాస్ట్ మినిట్ కి వచ్చేసాం, మాకు టైం లేదు అనుకుంటే కనుక మీకోసమే గన్ షాట్ సిరీస్ తీసుకొచ్చాం అనమాట. సో ఈ సిరీస్ చూసినా కానీ మీకు చాలా మంచి మార్క్స్ వస్తాయి స్టూడెంట్స్. ఓకేనా? తక్కువ వర్క్ చేసి ఎక్కువ రిజల్ట్ రావాలంటే ఈ గన్ షాట్ సిరీస్ మీరు ఫాలో అవ్వచ్చు. ఆ తర్వాత క్విక్ రివిజన్ కూడా మనకి త్వరలో అప్డేట్ అవుతాయి. అండ్ ఐపీ ఎగ్జామ్ కి సంబంధించిన టిప్స్ కొన్ని మీకు ఇస్తాం అనమాట. అండ్ అలాగే ఎంసెట్ కి సంబంధించిన ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, కాన్సెప్ట్స్ సంబంధించి మనకి అవి కూడా అవైలబుల్ గా వస్తాయి. అండ్ ఎంసెట్ కి సంబంధించిన టిప్స్ స్టూడెంట్స్. ఓకేనా? సో ఇవన్నీ మీకు ఈ ఛానల్ అవైలబుల్ గా ఉంటున్నాయి కాబట్టి ఈ ఛానల్ ని మీరు లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, సో నౌ విల్ స్టార్ట్ అవర్ డిస్కషన్ అనమాట. ఏం చెప్పాను నేను మీకు? వర్క్ ఎనర్జీ అండ్ పవర్ అనే చాప్టర్ లో నుంచి ఒక ఎస్ఐ క్వశ్చన్ వస్తుంది అని చెప్పారు, 8 మార్క్స్ క్వశ్చన్. సో దీంట్లో మనకి 3 క్వశ్చన్స్ ఉన్నాయి స్టూడెంట్స్. వర్క్ ఎనర్జీ అండ్ పవర్ లో 3 గన్ షాట్ క్వశ్చన్స్ ఉన్నాయి.
ఈ 3 మనం చదువుకుంటే చాలు అనమాట. సో దాంట్లో ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేసి స్టేట్ అండ్ ప్రూవ్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అనమాట ఇన్ కేస్ ఆఫ్ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ. సో చూడండి ఎన్ని ఇయర్స్ రిపీట్ అయిందో, 20, 19, 18, 17 ఇంకా చాలా ఇయర్స్ ఇది రిపీట్ అయింది స్టూడెంట్స్. ఓకేనా. సో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. బట్టి ఏంటంటే దించేయాలంటే మీరు ప్రింట్ దించినట్టు. ఓకేనా స్టూడెంట్స్. సో ఈ క్వశ్చన్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో దీని గురించి నేను కొంచెం ఎక్స్ప్లెనేషన్ మీకు ఇస్తాను అనమాట కాన్సెప్ట్ వైజ్. ఓకేనా స్టూడెంట్స్. సో చూస్తే మనకి ఏమన్నారు ఇక్కడ స్టేట్ అండ్ ప్రూవ్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అన్నారు. సో చాలా మంది చేసే తప్పు ఏంటంటే స్టూడెంట్స్ స్టేట్మెంట్ అనేది రాయరు అనమాట. సో మీరు తప్పకుండా రాయాల్సింది ఏంటంటే స్టేట్ అన్నప్పుడు స్టేట్మెంట్ కూడా రాయాలి, ఆ తర్వాత దాన్ని ప్రూవ్ చేయాలన్నమాట. ఇప్పుడు లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీకి సంబంధించిన స్టేట్మెంట్ ఏంటో చూడండి. ద టోటల్ మెకానికల్ ఎనర్జీ ఆఫ్ ఎ సిస్టమ్ ఈజ్ కాన్స్టెంట్ if the internal forces doing work on it are conservative and the external forces do no work. Okay students. So total mechanical energy అనేది కాన్స్టెంట్ అనేది లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ యొక్క స్టేట్మెంట్ స్టూడెంట్స్. ఈ స్టేట్మెంట్ రాయాలి, తర్వాత మనం దీన్ని ప్రూవ్ చేయాలన్నమాట. అండ్ ఏ కేసులో దీన్ని ప్రూవ్ చేయమంటున్నారంటే కనుక ఫ్రీలీ ఫాలింగ్ బాడీ అనే కేసులో, ఫ్రీలీ ఫాలింగ్ బాడీ సిచ్యువేషన్ తీసుకుని ఆ సిచ్యువేషన్ లో దీన్ని ప్రూవ్ చేయమంటున్నారు అనమాట. సో ఇక్కడ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ఈ యొక్క స్టేట్మెంట్ నేను కొంచెం లైట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇక్కడ టోటల్ మెకానికల్ ఎనర్జీ అన్నారు. ఏమన్నారు స్టూడెంట్స్? టోటల్ మెకానికల్ ఎనర్జీ, లేదంటే సింపుల్ గా టోటల్ ఎనర్జీ అనుకోండి. సో టోటల్ ఎనర్జీ అంటే ఏంటి సార్? టోటల్ మెకానికల్ ఎనర్జీ అంటే ఏంటి సార్ అంటే, సో టోటల్ మెకానికల్ ఎనర్జీ ఇస్ నథింగ్ బట్ సమ్ ఆఫ్ పొటెన్షియల్ ఎనర్జీ ప్లస్ కైనెటిక్ ఎనర్జీ అనమాట. సో టోటల్ మెకానికల్ ఎనర్జీ అంటే పొటెన్షియల్ ఎనర్జీని ప్లస్ కైనెటిక్ ఎనర్జీని యాడ్ చేస్తే వచ్చే ఎనర్జీని టోటల్ మెకానికల్ ఎనర్జీ అంటారు స్టూడెంట్స్. సో ఆ టోటల్ మెకానికల్ ఎనర్జీ అనేది కాన్స్టెంట్ అంట. ఓకేనా. సో ఎప్పుడు అంటే కనుక ఒకవేళ ఆ ఇంటర్నల్ ఫోర్సెస్ ఏదైతే వర్క్ చేస్తున్నాయో అవి కనుక కన్జర్వేటివ్ ఫోర్సెస్ అయితే, సో మెయిన్ థింగ్ ఏంటంటే కండిషన్ ఏంటంటే ఫోర్సెస్ మస్ట్ బి కన్జర్వేటివ్. ఫోర్సెస్ ఆర్ కన్జర్వేటివ్. ఓకే స్టూడెంట్స్. ఫోర్సెస్ కన్జర్వేటివ్ అయినప్పుడు మనకి ఈ కండిషన్ సాటిస్ఫై అవుతుంది స్టూడెంట్స్. ఓకేనా. సో ఫస్ట్ ఈ స్టేట్మెంట్ రాయండి. అండ్ మీకు అర్థం అవడం కోసం ఈ టోటల్ ఎనర్జీ పొటెన్షియల్ ఎనర్జీ ప్లస్ కైనెటిక్ ఎనర్జీ అని చెప్పాను. ఫోర్సెస్ అనేది కన్జర్వేటివ్ ఫోర్సెస్ అని చెప్పాను స్టూడెంట్స్. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం, దీన్ని ప్రూవ్ చేయాలన్నమాట. అండ్ ప్రూఫ్ కూడా దేని సిచ్యువేషన్ లో చెప్పారు మనకి? ఫ్రీలీ ఫాలింగ్ బాడీ అనమాట. ఫ్రీలీ ఫాలింగ్ బాడీ, ఫ్రీలీ ఫాలింగ్ బాడీ కేసులో మనం దీన్ని ప్రూవ్ చేయాలన్నమాట. ప్రూఫ్ అదేమో స్టేట్మెంట్, ఇక్కడేమో ప్రూఫ్ స్టార్ట్ చేద్దాం స్టూడెంట్స్. సో ఇప్పుడు చూడండి, ఫ్రీలీ ఫాలింగ్ బాడీ ఎగ్జాంపుల్ మీకు అర్థం అవడం కోసం చెప్తున్నాను. ఇప్పుడు ఈ బాల్ ఉందనుకోండి, ఇలా డ్రాప్ చేస్తే అది ఇలా కిందకి పడుతుంది అనమాట. సో ఇది దేనికి ఎగ్జాంపుల్? ఫ్రీ ఫాల్ కి ఎగ్జాంపుల్. ఎందుకంటే నేనేమి ఇక్కడ వెలాసిటీ పెట్టి ఇలా విసిరాను, అదేది జస్ట్ అలా డ్రాప్ చేసా. సో ఇది ఫ్రీలీ ఫాలింగ్ బాడీకి ఎగ్జాంపుల్. సో ఇలా ఒక బాడీ ఫ్రీ ఫాల్ లో ఉన్నప్పుడు ఇక్కడ టాప్ లో ఎప్పుడైతే మనం వదిలేస్తున్నామో అక్కడ దీని యొక్క టోటల్ మెకానికల్ ఎనర్జీ ఎంతో ఫైండ్ అవుట్ చేద్దాం. నెక్స్ట్ ఇది మధ్యలో దారిలో ఎక్కడ ఉంది, అక్కడ దీని యొక్క టోటల్ మెకానికల్ ఎనర్జీ ఎంతో ఫైండ్ అవుట్ చేద్దాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి నియర్ టు గ్రౌండ్ హిట్ చేయబోయే ముందు అక్కడ దీని యొక్క టోటల్ మెకానికల్ ఎనర్జీతో ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఇప్పుడు ఈ టోటల్ మెకానికల్ ఎనర్జీ అనేది ఈ 3 ప్లేసెస్ లో, ఎన్ని 3 ప్లేసెస్ లో కూడా సేమ్ ఈక్వల్ అని మనం ప్రూవ్ చేసామనుకోండి. సో ఈ స్టేట్మెంట్ మనకి ప్రూవ్ అయిపోయినట్టే. అంటే ఇక్కడ ఎంత ఉందో ఇక్కడ ఎంత ఉందో ఇక్కడ అంతే ఉందంటే దాని అర్థం ఏంటి? ఇట్ ఈస్ సేమ్ అని, ఇట్ ఈస్ కాన్స్టెంట్ అని, అది మారలేదు అని అర్థం స్టూడెంట్స్. ఓకేనా. అదే మనం ఇప్పుడు ప్రూవ్ చేస్తాం అనమాట. సో దానికోసం ఒక డయాగ్రామ్ డ్రా చేసుకుందాం స్టూడెంట్స్. ఓకేనా. సో ఇక్కడ నేను డయాగ్రామ్ డ్రా చేస్తాను. సో ఫస్ట్ ఎయిర్ లో ఉందన్నమాట. నెక్స్ట్ మధ్యలో ఎక్కడ ఉంది స్టూడెంట్స్. అండ్ నెక్స్ట్ సో ఇక్కడ వచ్చేసి మనం చూస్తే కనుక సో ఏ అనే పాయింట్ దగ్గర ఉంది అనుకుందాం, బి అనుకుందాం, ఇదేమో సి అనుకుందాం. సో ఇక్కడ 3 పాయింట్స్ స్టూడెంట్స్. ఏ అనే పాయింట్ దగ్గర ఎంత ఉందో ఫైండ్ అవుట్ చేస్తాం, బి దగ్గర ఎంత ఉందో ఫైండ్ అవుట్ చేస్తాం, సి దగ్గర ఎంత ఉందో ఫైండ్ అవుట్ చేద్దాం. సో అండ్ ఇది వచ్చేసి ఇక్కడ గ్రౌండ్ అనమాట. ఓకేనా స్టూడెంట్స్. సో ఇప్పుడు గ్రౌండ్ నుంచి ఏ అనే పాయింట్ ఎంత డిస్టెన్స్ లో ఉంది అంటే కనుక ఇట్ ఈస్ ఆల్మోస్ట్ హెచ్ డిస్టెన్స్ అనమాట. హైట్ వచ్చేసి హెచ్ అనుకుంటాం. అండ్ ఈ బి అనే పాయింట్ ఏ అనే పాయింట్ నుంచి ఎంత డిస్టెన్స్ లో ఉందంటే ఎక్స్ డిస్టెన్స్ అనమాట స్టూడెంట్స్. సో ఆటోమేటిక్ గా ఇప్పుడు బి అనేది గ్రౌండ్ కి ఎంత దూరంలో ఉంటుంది మనకు తెలుసు కదా, విచ్ ఇస్ నథింగ్ బట్ హెచ్ మైనస్ ఎక్స్. ఓకేనా. సో డిస్టెన్సెస్ మనం చూస్తే కనుక
సి అనేది అంటే ఆల్మోస్ట్ గ్రౌండ్ దగ్గర ఉంది కాబట్టి దీని యొక్క హైట్ 0 అనమాట. సో ఇది డయాగ్రామ్ స్టూడెంట్స్, అర్థమైందా? దీనికి సంబంధించిన డయాగ్రామ్ అనమాట, ఫ్రీ ఫాల్ అనమాట. సో ఈ ఫ్రీ ఫాల్ లో మనం టోటల్ ఎనర్జీ అనేది కాన్స్టెంట్ అని మనం చూపించాలి అనుకున్నాం. ఓకేనా? సో ఇక్కడ ఎంత ఎనర్జీ ఉంది అనేది మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేస్తాం అనమాట. ఓకే స్టూడెంట్స్, 3 పార్ట్స్ కింద. సో వి విల్ స్టార్ట్ అవర్ డిస్కషన్. సో ఎట్ ఏ, సో ఇది ఫస్ట్ ఎట్ ఏ అని పెట్టుకుని ఇక్కడ రాస్తాం స్టూడెంట్స్ ఏ దగ్గర. సో ఇక్కడ ఏ అనే పాయింట్ దగ్గర చూస్తే ఇది ఎంత హైట్ లో ఉంది? హెచ్ అనే హైట్ లో ఉంది. సో హైట్ హెచ్, హైట్ హెచ్. అండ్ ఈ అనే పాయింట్ దగ్గర ఉన్నప్పుడు బాల్ ఇక్కడ ఉన్నప్పుడు దీని యొక్క వెలాసిటీ ఎంత? వెలాసిటీ అంటే అప్పుడే డ్రాప్ చేస్తున్నాం. సో దాని యొక్క వెలాసిటీ ఏదైతే ఉందో విచ్ ఈజ్ 0, అంతే కదా? అప్పుడే కదా దాని వెలాసిటీ, ఇనిషియల్ వెలాసిటీ 0. సో ఇప్పుడు దీని నుంచి మనం మెయిన్ థింగ్ ఏంటంటే ఫస్ట్ పొటెన్షియల్ ఎనర్జీ ఫైండ్ అవుట్ చేస్తాం, అండ్ కైనెటిక్ ఎనర్జీ ఫైండ్ అవుట్ చేస్తాం, అండ్ టోటల్ ఎనర్జీ ఫైండ్ అవుట్ చేస్తాం. సింపుల్. సో ఇప్పుడు పొటెన్షియల్ ఎనర్జీని యూ అనుకున్నాను అనుకోండి. సో పొటెన్షియల్ ఎనర్జీ ఫార్ములా ఏంటి? ఒక హైట్ హెచ్ లో ఏదైనా ఆబ్జెక్ట్ ఉంటే, గ్రౌండ్ నుంచి హైట్ హెచ్ లో ఏదైనా ఆబ్జెక్ట్ ఉంటే దాని యొక్క పొటెన్షియల్ ఎనర్జీ ఎంత అంటే సింప్లీ ఫార్ములా వచ్చేసి ఎంజీ ఇంటూ హైట్ అనమాట. హైట్ అంటే ఇక్కడ హెచ్ కదా, సో హెచ్ సరిపోయింది. ఇప్పుడు ఏంటిది? కైనెటిక్ ఎనర్జీ. కైనెటిక్ ఎనర్జీ అంటే మనకు తెలుసు కదా, దట్ ఈస్ 1/2 mv², ఒక బాడీ యొక్క కైనెటిక్ ఎనర్జీ. సో ఇక్కడ 1/2 ఇంటూ m ఇంటూ v² రావాలి. బట్ ఇక్కడ వెలాసిటీ ఎంత? 0, కాబట్టి 0² అంటే టోటల్ కైనెటిక్ ఎనర్జీ ఎంత? 0 అయిపోయింది. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే టోటల్ ఎనర్జీ, టోటల్ మెకానికల్ ఎనర్జీ ఫైండ్ అవుట్ చేద్దాం. అంటే విచ్ ఇస్ కైనెటిక్ ఎనర్జీ ప్లస్ పొటెన్షియల్ ఎనర్జీ విచ్ ఈస్ ఈక్వల్స్ టు హౌ మచ్? mgh ప్లస్ 0 అనమాట. అంటే ఇప్పుడు టోటల్ ఎనర్జీ ఎంత అయింది స్టూడెంట్స్? మనకి టోటల్ ఎనర్జీ పాయింట్ ఏ ఎంత అయితే మనకి? mgh అనమాట. టోటల్ ఎనర్జీ వచ్చేసి ఎంత స్టూడెంట్స్? mgh. సో ఇది మనం నోట్ అవుట్ చేసుకోవాలి. సో ఏ అనే పాయింట్ దగ్గర టోటల్ ఎనర్జీ ఎంత వచ్చింది? ఏ అనే పాయింట్ దగ్గర టోటల్ ఎనర్జీ ఎంత వచ్చింది స్టూడెంట్స్? సో విల్ థింక్ ఆఫ్ ఎట్ పాయింట్ ఏ ఇస్ ఈక్వల్స్ టు mgh అనమాట. సో దీన్ని మనం హైలైట్ చేసుకుందాం, సో ఇంపార్టెంట్ కాబట్టి. ఓకే, సో ఇక్కడ మనకు 1 పార్ట్ కంప్లీట్ అయినట్టు అనమాట. ఓకేనా స్టూడెంట్స్? సో నెక్స్ట్ ఇది అయిపోయింది కదా. ఇప్పుడు వచ్చేసి మనం ఎట్ బి అనమాట. సో బి అనే పాయింట్ దగ్గర ఉన్నప్పుడు ఎంత టోటల్ ఎనర్జీ ఉందో ఫైండ్ అవుట్ చేస్తాం. అండ్ వన్ మోర్ థింగ్ మీకు నేను ఇప్పుడు చెప్పాలనుకున్న విషయం ఏంటంటే కనుక స్టూడెంట్స్, సో ఇక్కడ బాల్ ఇలా ఉన్నప్పుడు కింద పడిపోతుంది అంటే దానికి కారణం ఎవరు? గ్రావిటేషనల్ ఫోర్స్. ఆ గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది ఏంటిది? ఏం ఫోర్స్ అది? కన్జర్వేటివ్ ఫోర్స్ అనమాట. సో డెఫినేషన్ అది కూడా ఉంది కదా, కన్జర్వేటివ్ ఫోర్స్ ఉండాలి అని చెప్పి. సో కన్జర్వేటివ్ ఫోర్స్ స్టూడెంట్స్, ఓకేనా? సో ఇక్కడ చూస్తే ఇది ఎంత హైట్ లో ఉంది అంటే కనుక హైట్ వచ్చేసి గ్రౌండ్ నుంచి మనం చూసుకుంటే h-x హైట్ లో ఉంది. అండ్ వెలాసిటీ ఎంత? వెలాసిటీ మనకు తెలియదు కాబట్టి దాన్ని v1 అని అనుకుందాం. అండ్ పొటెన్షియల్ ఎనర్జీ ఎంత? విచ్ ఈజ్ mg ఇంటూ హైట్. హైట్ అంటే ఎంత? h-x. దట్స్ ఇట్. నెక్స్ట్ ఏం ఫైండ్ అవుట్ చేస్తాం? కైనెటిక్ ఎనర్జీ. కైనెటిక్ ఎనర్జీ అంటే ఎంత? 1/2 m. బి అనే పాయింట్ దగ్గర దాని యొక్క వెలాసిటీ v1 అనుకున్నాం కాబట్టి v1² అనమాట. అయితే ఇక్కడ v1 వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు ఫ్రెండ్స్. సో నేను మీకు రఫ్ లో ఇక్కడ మీకు చేసి చూపిస్తాను అనమాట. సో మనకి కైనమాటిక్స్ లో మనకి 3 ఈక్వేషన్స్ ఉంటాయి స్టూడెంట్స్. సో రఫ్ లో ఎందుకు ఇక్కడే చేసుకుందాం, ప్రాబ్లం లేదు. సో మనకి తెలిసిన రిలేషన్ ఏంటంటే కనుక కైనమాటిక్ రిలేషన్స్ నుంచి చూస్తే కనుక 3 ఈక్వేషన్, దాంట్లో v² - u² = 2s ఉంటుంది కదా. సో దాని నుంచి ఏం చేస్తామంటే u అంటే ఏంటి? ఇనిషియల్ వెలాసిటీ. ఇక్కడ ఇనిషియల్ వెలాసిటీ 0. v అంటే ఏంటి? ఫైనల్ వెలాసిటీ. ఇక్కడ ఫైనల్ వెలాసిటీ v1. సో v1² ఈజ్ ఈక్వల్స్ టు 2 ఇంటూ ఏ అంటే యాక్సలరేషన్ ఇంటూ గ్రావిటీ విచ్ ఈజ్ g. s అంటే హైట్. ఎక్కడి నుంచి హైట్? ఇక్కడ జర్నీ స్టార్ట్ చేసింది ఇక్కడ నుంచి ఇక్కడికి రావడానికి ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసింది? దట్ ఈస్ ద x డిస్టెన్స్ అనమాట. సో 2gx అనమాట స్టూడెంట్స్. సో దీన్ని బట్టి ఇప్పుడు కైనెటిక్ ఎనర్జీ ఏమైతుంది? దట్ ఈస్ 1/2 ఇంటూ m ఇంటూ v1² కదా. సో ఇట్ ఈస్ 2g ఇంటూ x అనమాట. క్యాన్సిల్ అయిపోతే ఫైనల్ గా mgx అవుతుంది స్టూడెంట్స్, కైనెటిక్ ఎనర్జీ. అయితే మనకు కావాల్సింది ఏంటి? టోటల్ ఎనర్జీ కదా. దట్ ఈస్ ఈక్వల్స్ టు, చూడండి ఇక్కడ mgx ఉంది, ఇక్కడ mgh - mgx ఉంది. సో అంటే దీన్ని ఎలా రాయొచ్చు మనం? mgh - mgx కింద రాయొచ్చు కదా.
సో ఇప్పుడు దీన్ని మనం ఈ ఎనర్జీని ఎంజిన్ యాడ్ చేయాలి. యాడ్ చేస్తే ఏమైంది, ఎంజిఎక్స్ క్యాన్సిల్ అయిపోతుంది. టోటల్ ఎనర్జీ అట్ బి ఈజ్ ఈక్వల్స్ ఎంత అవుతుంది, ఎంజిహెచ్ అవుతుంది స్టూడెంట్స్. సో హౌ ఇట్ ఈస్, ఎంత బ్యూటిఫుల్ కదా చూడండి. సో మనకి ఏ పాయింట్ దగ్గర ఎంత టోటల్ ఎనర్జీ వచ్చిందో బి పాయింట్ దగ్గర కూడా అంతే టోటల్ ఎనర్జీ వచ్చింది స్టూడెంట్స్. ఓకేనా. సో ఇక్కడ కూడా మనకి అంతే టోటల్ ఎనర్జీ వచ్చింది. సో ఎనర్జీని మారిందా, మారలేదు. ఎనర్జీ ఇస్ కాన్స్టెంట్ అని మనకి ఇక్కడ వచ్చింది స్టూడెంట్స్. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఎట్ సి పాయింట్, ఎట్ పాయింట్ సి, ఎట్ సి అనే పాయింట్ దగ్గర మనం ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకేనా. సో ఇక్కడ చూస్తే హైట్ ఎంత, సి అనే పాయింట్ అంటే ఆల్మోస్ట్ 0, హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు 0. వెలాసిటీ వచ్చేసి v2 అనమాట. సో పొటెన్షియల్ ఎనర్జీ ఎంత, హైట్ 0 కాబట్టి పొటెన్షియల్ ఎనర్జీ 0. మరి కైనెటిక్ ఎనర్జీ ఎంత, ఇక్కడికి వచ్చినప్పుడు వెలాసిటీ ఎంతో తెలియదు కాబట్టి 1/2 mv2² అనుకుందాం. సేమ్ ఇదే కైనమాటిక్ రిలేషన్స్ నుంచి దీని వెలాసిటీ ఫైండ్ అవుట్ చేస్తే ఎంత అవుతుందంటే v2² ఈజ్ ఈక్వల్స్ టు, ఓకేనా స్టూడెంట్స్, 2 ఇంటూ జీ ఇంటూ ఏమైంది, ఎంత హైట్ ఉంది, హెచ్ హైట్ లో ఉంది కాబట్టి హెచ్ అనమాట. ఇప్పుడు మళ్ళీ కైనెటిక్ ఎనర్జీ ఏమైంది 1/2 ఇంటూ m ఇంటూ v2² అంటే 2gh అనమాట స్టూడెంట్స్. సో విచ్ ఈజ్ హౌ మచ్, mgh అయింది. సో ఇప్పుడు మళ్ళీ టోటల్ ఎనర్జీ అట్ సి అంటే కైనెటిక్ ఎనర్జీ mgh, పొటెన్షియల్ ఎనర్జీ ఎంత 0 అనమాట. సో మళ్ళీ టోటల్ ఎనర్జీ వచ్చేసి టీసీ అయింది స్టూడెంట్స్. ఓకేనా. సో ఫైనలీ వాట్ వీ హ్యావ్ కంక్లూడెడ్ ఈస్ దట్, ఇక్కడ నుంచి కంక్లూజన్ ఏమొచ్చు అంటే ఏ అనే పాయింట్ దగ్గర, బి అనే పాయింట్ దగ్గర, సి అనే పాయింట్ దగ్గర, ప్రతి పాయింట్ దగ్గర ప్రతి టైంలో కూడా దీని యొక్క టోటల్ ఎనర్జీ అనేది ఒకటే ఉంది, కాన్స్టెంట్ గా ఉంది, అంటే మారలేదు. సో విచ్ ఈస్ నథింగ్ బట్, ఎనర్జీ మారలేదు అంటే విచ్ ఈస్ నథింగ్ బట్ కాన్స్టెంట్ అనే కదా. సో లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ఏం చెప్పింది, టోటల్ మెకానికల్ ఎనర్జీ అనేది కాన్స్టెంట్ అని చెప్పింది. అది మనం ప్రూవ్ చేసామా లేదా, ఫ్రీలీ ఫాలింగ్ బాడీ కేసే కదా మనం తీసుకున్నది. దాట్స్ ఇట్ స్టూడెంట్స్. ఇట్లా మీరు క్వశ్చన్ ని ఫ్రేమ్ చేయాలన్నమాట. ఓకేనా. దాట్స్ ఇట్. సో ఫస్ట్ క్వశ్చన్ మీకు అర్థమైంది కదా, ఎట్లా రాయాలో కూడా మీకు అయిపోయింది. సో ఇప్పుడు సెకండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్కి వెళ్దాం స్టూడెంట్స్. ఇదేంటంటే కనుక వాట్ ఆర్ కొలిజన్స్, కొలిజన్స్ అంటే ఏంటి. సో కొలిజన్స్ కి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, మీరు బైక్ వేసుకుని వెళ్తున్నారు, ఓకేనా, వెనకాల నుంచి ఇంకొకడు బైక్ వేసుకుని వస్తున్నాడు, తెలియకుండా వచ్చి మంచిగా వచ్చి టపక్ మని వెనకాల నుంచి మీకు హిట్ ఇచ్చాడు, మిమ్మల్ని గుద్దాడు. సో ఇట్ ఈస్ ఏ కొలిజన్. లేదంటే మీరు వెళ్తున్నారు, మీరు వెళ్తా మీ ముందు మీరు కొట్టేశారు, ఇట్ ఈస్ ఏ కొలిజన్. లేదంటే క్యారమ్ బోర్డ్స్ ఆడతారు, క్యారమ్ బోర్డ్ లో క్యారమ్స్, ఒక క్యారమ్ ఇంకో క్యారమ్ ఏం చేస్తారు, కొడతాం, అది కొలిజన్ అనమాట. అవన్నీ కొలిజన్ స్టూడెంట్స్. సో collision can be defined as an event in which two moving bodies, so two bodies అనమాట, or one moving body and one at rest collide with each other. సో ఫస్ట్ కొలిజన్ డెఫినేషన్స్, కొలిజన్ అంటే ఏంటో రాయాలి. కొలిజన్ అంటే ఏంటి, అది ఒక ఈవెంట్, దాంట్లో రెండు మూవింగ్ బాడీస్ కానీ లేదంటే ఒకటి మూవ్ అవుతుంది ఒకటి రెస్ట్ లో ఉన్నది కానీ ఏమైతే కొలైడ్ అవుతాయి, కొలైడ్ అయిన తర్వాత కొలైడ్ అవుతాయి. సో దీన్ని అంటే డీక్ ఉంటాయి. ఎగ్జాంపుల్ ఇంకా చూడండి, కార్లో ఒకదాని ఒకటి హిట్ ఇచ్చింది అనుకోండి, ఇట్ ఈస్ ఏ కొలిజన్. అండ్ నేను చెప్పిన క్యారమ్స్ ఏదైతే ఉందో అది ఆబ్లిక్ కొలిజన్ స్టూడెంట్స్. ఓకేనా. కొలిజన్స్ లో మనకి నేను చెప్పిన క్యారమ్స్ ఏదైతే ఉందో, క్యారమ్స్ ఇది వచ్చేసి 2 డైమెన్షనల్ కొలిజన్ అనమాట. అండ్ నేను చెప్పిన బైక్ ఉంది కదా, ఇది 1 డైమెన్షనల్ కొలిజన్ అనమాట. అంటే బైక్ కూడా 1 డైమెన్షనల్ కొలిజన్ ఎప్పుడంటే, మీరు స్ట్రైట్ గా వెళ్తున్నారు, మీ వెనకాల బైక్ కూడా స్ట్రైట్ గా వస్తుంది, వచ్చి మిమ్మల్ని హిట్ చేసింది, అప్పుడు అది 1 డైమెన్షనల్ కొలిజన్ అనమాట. క్యారమ్స్ లో ఏంటి, అది స్ట్రైట్ గా కొట్టినా సరే తర్వాత ఎలా వెళ్తే, ఒకటి ఈ డైరెక్షన్ లో వెళ్తే ఇంకోటి ఈ డైరెక్షన్ లో వెళ్తుంది, ఒక ప్లేన్ లో జరుగుతుంది ఆ కొలిజన్. సో అది 2 డైమెన్షనల్ కొలిజన్ అనమాట. అండ్ ఈ కొలిజన్ అంటే మనకు అర్థమైంది. అండ్ కొలిజన్స్ లో 2 టైప్స్ ఉంటాయి అనమాట. ఒకటేమో ఎలాస్టిక్ కొలిజన్ అండ్ ఇంకోటేమో ఇన్ ఎలాస్టిక్ కొలిజన్ అనమాట. సో ఎలాస్టిక్ కొలిజన్ అంటే ఏంటి సార్ అంటే కనుక, ఈ ఎలాస్టిక్ కొలిజన్ ఫస్ట్ కొలిజన్ డెఫినేషన్ రాస్తాం, కొలిజన్స్ లో ఉన్న టైప్స్ రాస్తాం, అండ్ ఎలాస్టిక్ కొలిజన్ అని చెప్పి దాని గురించి ఏం రాస్తామంటే మ్యాటర్స్ లో రాయాలన్నమాట మీరు. ఎలాస్టిక్ కొలిజన్ లో మనకి బోత్ కైనెటిక్ ఎనర్జీ, ఏంటిది కైనెటిక్ ఎనర్జీ అండ్ మొమెంటం నేను సింబల్స్ రాస్తున్నా స్టూడెంట్స్. ఈ రెండు ఏమవుతాయి, కన్జర్వ్ అవుతాయి అనమాట, అంటే కాన్స్టెంట్ గా ఉంటాయి. అండ్ ఇన్ఎలాస్టిక్ కొలిజన్ లో అయితే మనకి ఏమైంది, ఓన్లీ ఏమైంది స్టూడెంట్స్, మనకి ఏమైతుంది ఇన్ఎలాస్టిక్ కొలిజన్ లో ఓన్లీ మనకి ఏమైతుంది అంటే కనుక మొమెంటం కన్జర్వ్ అవుతుంది. ఏంటిది, ఓన్లీ పీ ఈజ్ కన్జర్వ్డ్ అనమాట. ఓన్లీ పీ ఈజ్ కన్జర్వ్డ్ అంటే కాన్స్టెంట్, అంటే కొలిజన్ జరగకముందు ఎంత మూమెంటం ఉందో కొలిజన్ జరిగే కూడా అంతే మూమెంటం ఉంటుంది దేంట్లో, ఇన్ ఎలాస్టిక్ కొలిజన్ లో. అదే ఎలాస్టిక్ కొలిజన్ లో అయితే కొలిజన్ జరగకముందు ఎంత మూమెంటం ఉందో కొలిజన్ జరిగే కూడా అంతే మూమెంటం ఉంటుంది. ఓన్లీ మూమెంటమే కాదు,
కైనెటిక్ ఎనర్జీ కూడా అంతే, కొలిజన్ కి ముందు కైనెటిక్ ఎనర్జీ ఎంత ఉంటుందో కొలిజన్ తర్వాత కూడా కైనెటిక్ ఎనర్జీ అంతే ఉంటుంది స్టూడెంట్స్. సో ఎలాస్టిక్ అనగా మీరు గుర్తుపెట్టవలసింది ఏంటంటే కైనెటిక్ ఎనర్జీ అండ్ మొమెంటం రెండు కన్సర్వ్ అవుతాయి, రెండు కాన్స్టెంట్. బట్ ఇన్ ఎలాస్టిక్ కొలిజన్ లో ఓన్లీ మొమెంటం మాత్రమే కాన్స్టెంట్ అనమాట. సో దీని గురించి రాస్తాం స్టూడెంట్స్. రాసిన తర్వాత ఎలాస్టిక్ కొలిజన్ కి ఎగ్జాంపుల్ చెప్పాలంటే న్యూక్లియై విత్ ఫండమెంటల్ పార్టికల్స్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇన్ఎలాస్టిక్ కొలిజన్ కి ఎగ్జాంపుల్ చెప్పాలంటే కనుక హిట్టింగ్ ఆఫ్ ఏ బాల్ విత్ ఏ బ్యాట్ తీసుకుని బాల్ కొట్టామనుకోండి, ఇది ఇన్ఎలాస్టిక్ కొలిజన్ అనమాట. దట్స్ ఇట్ స్టూడెంట్స్. ఇప్పుడు మనకి ఇంకేం చెప్పారు ఈ క్వశ్చన్ అంటే కనుక డెవలప్ ద థియరీ ఆఫ్ వన్ డైమెన్షనల్ ఎలాస్టిక్ కొలిజన్. సో వన్ డైమెన్షనల్ ఎలాస్టిక్ కొలిజన్ గురించిన థియరీని మనం డెవలప్ చేయమన్నారు. సో ఇక్కడ మనకి డెరివేషన్ ఉంటుంది స్టూడెంట్స్. సో ఇక్కడ మనం చేసేది ఏంటిది, వన్ డైమెన్షనల్ ఎలాస్టిక్ కొలిజన్. వన్ డైమెన్షనల్ ఎలాస్టిక్ కొలిజన్. వన్ డైమెన్షనల్ ఎలాస్టిక్ కొలిజన్ గురించి మనం ఇక్కడ దాని గురించిన థియరీని డెవలప్ చేసి దాని యొక్క ప్రాబ్లం డెరివేషన్ ఉంటుంది స్టూడెంట్స్. ఆ డెరివేషన్ మనం చేస్తాం అనమాట. సో దీంట్లో కూడా మనకి డయాగ్రామ్ ఉంటుంది స్టూడెంట్స్. సో ఇలాంటి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ లో మనకి డయాగ్రామ్స్ ఉన్నప్పుడు డయాగ్రామ్ నీట్ గా వేయండి, అలాగే వేయద్దు, మంచి నీట్ గా వేయండి. మీకు మంచి హ్యాండ్ రైటింగ్ ఉంది నాకు తెలుసు. సో డయాగ్రామ్ కూడా మార్క్ ఉంటుంది స్టూడెంట్స్, నీట్ గా వేయండి. అండ్ ఫస్ట్ లోనే డెరివేషన్ ఉన్నప్పుడు ఫస్ట్ లోనే డయాగ్రామ్ వేయండి, అంతేగాని మీరు చదివారు కదని చెప్పి అంతా రాసేసి చివరిలో ఎక్కడో డయాగ్రామ్ వేయద్దు. ఓకేనా స్టూడెంట్స్. సో ఇలా మనం దాని డయాగ్రామ్ ని డ్రా చేసుకుంటాం. ఓకే స్టూడెంట్స్, డయాగ్రామ్ డ్రా చేసుకుందాం. సో ఇక్కడ ఒక బాల్ ఉంది ఆర్ ఏదో ఒక ఆబ్జెక్ట్ ఉంది, దాని యొక్క మాస్ m1 అనమాట. ఇంకొక బాల్ ఉంది లేదా ఏదో ఒకటి ఉంది, దాని యొక్క మాస్ m2 అనమాట. సో ఇది వచ్చేసి మనకి u1 అనే వెలాసిటీతో మూవ్ అవుతుంది, ఇది వచ్చేసి మనకి u2 అనే వెలాసిటీతో మూవ్ అవుతుంది. సో u1 ఈజ్ గ్రేటర్ దెన్, ఇక్కడ కండిషన్ ఏంటంటే u1 గ్రేటర్ దెన్ u2 అనుకోండి. ఇది మీకు తర్వాత ఇక్కడ రాస్తా, బట్ మీకు అర్థం కావడం చెప్తున్నా. సో u1 వెలాసిటీ ఎక్కువ u2 కంటే. సో ఇది వెళ్ళి దాన్ని హిట్ చేసింది అనమాట. సో ఇది వెళ్ళి హిట్ చేస్తే ఇలా రెండు కలిసి ఢీకొన్నాయి, కొలిజన్స్ జరిగింది. మీ వెనకాల బైక్ వచ్చి మిమ్మల్ని గుద్దింది. గుద్దిన తర్వాత రెండు సపరేట్ అయ్యి వెళ్ళిపోతున్నాయి అనమాట. సో ఇదేమో m1, ఇదేమో m2. అండ్ దీని యొక్క వెలాసిటీ వచ్చేసి v1 అండ్ దీని యొక్క వెలాసిటీ వచ్చేసి v2 అనమాట స్టూడెంట్స్. ఓకేనా, వెలాసిటీ v2. సో అంతేగా స్టూడెంట్స్, వెనకాల బైక్ వచ్చి మిమ్మల్ని ఎప్పుడు గుద్దుతుంది, దాని స్పీడ్ మీకంటే ఎక్కువ ఉన్నప్పుడే కదా. లైక్ దట్, అందుకే u1 ఇస్ గ్రేటర్ దెన్ u2. కొలిజన్ అయిపోయాక స్పీడ్స్ మారిపోతాయి కదా, అందుకే స్పీడ్స్ మారిపోయాయి అనమాట. ఇది ఎలాస్టిక్ కొలిజన్ అని చెప్పాం. సో దీంట్లో మనకి ఏమేమి కన్సిడర్ ఉంటాయి. సో ఇక్కడ సిన్స్ ఇట్ ఈస్ ఎలాస్టిక్ కొలిజన్ బోత్ మొమెంటం అండ్ కైనెటిక్ ఎనర్జీ కన్సిడర్డ్ అని రాస్తాం అనమాట. రాసిన తర్వాత దీని ఎక్స్ప్లెనేషన్ రాస్తాం. ఇది u ఎలాస్టిక్ అవుతుంది అంతా రాసిన తర్వాత డయాగ్రామ్ వేయండి, డయాగ్రామ్ వేసాక ఎక్స్ప్లెనేషన్ అంతా రాయండి. అప్పుడు మన డెరివేషన్ మనం స్టార్ట్ చేస్తాం అనమాట. సో ఇది ఎలాస్టిక్ కొలిజన్ కాబట్టి సో మనకి ఏమేమి కన్సర్వేషన్స్ అయితే రెండు మొమెంటం అండ్ కైనెటిక్ ఎనర్జీ అనమాట. సో ఫస్ట్ మనం మొమెంటం కన్సర్వ్ తీసుకుందాం, మొమెంటం కన్సర్వ్డ్ అని తీసుకుందాం. ఓకే స్టూడెంట్స్. సో మొమెంటం కన్సర్వేషన్ గురించి మాట్లాడుకుంటే మొమెంటం ఈజ్ కన్సర్వ్డ్ అని తీసుకుంటే దీంట్లో మొమెంటం అంటే ఏంటి, ఫస్ట్ ఇనిషియల్ మొమెంటం ఎంత, దీని యొక్క మాస్ m1, దాని యొక్క వెలాసిటీ u1 ప్లస్ దీని యొక్క మాస్ m2, దీని యొక్క వెలాసిటీ u2. ఇనిషియల్ అంటే కొలిజన్ కి ముందు. సో కన్సర్వ్డ్ ఏంటి, కొలిజన్ ముందు వెనకాల ఒకేలా ఉంటాయి. సో ఇనిషియల్ మొమెంటం ఇది, ఫైనల్ మొమెంటం వచ్చేసి m1 ఇంటూ v1 ప్లస్ m2 ఇంటూ v2. మొమెంటం అంటే మాస్ ఇంటూ వెలాసిటీ, దీని యొక్క మాస్ దీని వెలాసిటీ, ఈ రెండు కన్సర్వ్డ్ అనమాట. దీంట్లో ఇప్పుడు ఈ m1 ఇటు తీసుకొస్తే m1 కామన్ తీస్తే u1 మైనస్ v1 ఈజ్ ఈక్వల్స్ టు m2 తీసుకెళ్తే m2 ఆఫ్ v2 మైనస్ u2 అవుతుంది స్టూడెంట్స్. సో ఇదేంటి మనకి మొమెంటం కన్సర్వ్డ్ అనమాట. ఓకేనా, మొమెంటం కన్సర్వ్డ్. దీంతో పాటు ఇంకోటి కూడా ఉంటుంది కదా, అదేంటిది కన్సర్వేషన్ ఆఫ్ ఎనర్జీ కన్సర్వ్డ్ కూడా కదా. ఎనర్జీ ఈజ్ కన్సర్వ్డ్. సో ఎనర్జీ దీనికి ఒక ఈక్వేషన్ పెట్టుకుంటే 1 ఎనర్జీ కన్సర్వ్డ్ అంటే కైనెటిక్ ఎనర్జీ కదా. సో కైనెటిక్ ఎనర్జీ అంటే 1/2 m1 u1 స్క్వేర్ అంతే కదా ఫస్ట్ బాడీకి. తర్వాత 1/2 m2 u2 స్క్వేర్ ఈ బాడీకి. దట్ ఈస్ ఈక్వల్స్ టు 1/2 m1 వెలాసిటీ మారిపోయింది కాబట్టి v1 స్క్వేర్ ప్లస్ 1/2 m2 v2 స్క్వేర్ అనమాట. అండ్ లైక్ దట్ చూస్తే కనుక సో ఈ డెఫినేషన్ మనం చూస్తే యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ కూడా మనం ఏం చేస్తాం, 1/2 m1 కామన్ తీసుకుంటే u1 స్క్వేర్ మైనస్ v1 స్క్వేర్ అనమాట. అంటే ఈ టర్మ్ ఏదైతే ఉందో దీన్ని ఇటు తీసుకొచ్చేసాను స్టూడెంట్స్, ఈ టర్మ్ ఇటు తీసుకెళ్ళిపోతాం. సో ఫైనల్ ఇక్కడ 1/2 m ఆఫ్ v2 స్క్వేర్ మైనస్ u2 స్క్వేర్ అనమాట. ఓకే స్టూడెంట్స్. సో ఇక్కడ ఇలా జరుగుతుంది, ఇక్కడ నేను రాస్తాను మళ్ళీ. ఓకే స్టూడెంట్స్, ఇది ఎనర్జీ కన్జర్వేషన్ సంబంధించిన రూల్ అనమాట. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీన్ని 2 అనుకోండి. సో ఇప్పుడు 2 అనుకుని 2 ఈజ్ డివైడెడ్ బై 1.
సో 2 ఈక్వేషన్ 1 ఈక్వేషన్ డివైడ్ చేయండి. సో ఇక్కడ 1/2 ఇక్కడ 1/2 క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ వచ్చేసి మనకి m2 అనమాట. ఓకే స్టూడెంట్స్, అండ్ ఇక్కడ మనకి మిగిలేదు ఏంటి m1 ఇంటూ u1 స్క్వేర్ మైనస్ v1 స్క్వేర్. m1 క్యాన్సిల్ అయిపోతాయి, m2 కూడా క్యాన్సిల్ అయిపోతాయి అనమాట డివిజన్ లో రాసినప్పుడు. సో లేదంటే మీకు రాస్తాను స్టూడెంట్స్, m1 ఆఫ్ u1 స్క్వేర్ మైనస్ v1 స్క్వేర్ డివైడ్ బై m1 ఇంటూ u1 మైనస్ v1 is equals to m2 of u2 v2 minus u2 square v2 square minus u2 square divided by m2 of v2 minus u2 అనమాట. సో ఇక్కడ m2 క్యాన్సిల్, m1 క్యాన్సిల్, అండ్ ఇక్కడ చూడండి a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ ఉంది. సో అది a ప్లస్ b ఇంటూ a మైనస్ b లో రాస్తాం. అప్పుడు u1 ప్లస్ v1 వస్తుంది, u1 మైనస్ v1 కూడా వస్తుంది కదా, అండ్ ఇక్కడ u1 మైనస్ v1 ఉంది కదా, అది ఇది క్యాన్సిల్ అయిపోతే మిగిలేదు ఏంటి u1 ప్లస్ v1 అనమాట. ఇక్కడ కూడా అంతే, v2 స్క్వేర్ మైనస్ u2 స్క్వేర్ అంటే దీన్ని a ప్లస్ b ఇంటూ a మైనస్ b గా రాసుకోవచ్చు. a మైనస్ b గా రాసినప్పుడు a మైనస్ b కింద ఉన్న ఇది a మైనస్ b క్యాన్సిల్ అయిపోతాయి. అప్పుడు v2 ప్లస్ u2 మిగులుతుంది. సో ఇప్పుడు వీటిలో నుంచి u ఉన్న టర్మ్స్ అని ఒక పక్కకి మీరు అట్లా తీసుకొచ్చేస్తే కనుక u1 మైనస్ u2 ఈజ్ ఈక్వల్స్ టు v2 మైనస్ v1 అనమాట. సో ఇది అనదర్ రిలేషన్ 3 అనుకోవచ్చు స్టూడెంట్స్. సో ఇది రిలేటివ్ వెలాసిటీ అని కూడా అంటాం అనమాట. ఇవి మనకు వచ్చిన 3 రిలేషన్స్ అనమాట. సో అయితే ఈ 3 రిలేషన్స్ ని మనం యూజ్ చేసి ఇప్పుడు సో ఫైనల్ వెలాసిటీస్ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు స్టూడెంట్స్. అంటే కొలిజన్ జరిగాక మనకి వెలాసిటీ ఎంత వస్తుందని మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. అదే కనుక మనం చూస్తే కనుక ఈ కంటిన్యూషన్ ప్లాట్ లో మనం ఎట్లా చేస్తామంటే, సో మనకి ఏదైతే వాల్యూ ఇక్కడ వచ్చిందో స్టూడెంట్స్, దీన్ని తీసుకెళ్లి ఫస్ట్ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేస్తాం, అండ్ దీన్ని తీసుకెళ్లి సెకండ్ ఈక్వేషన్ కూడా సబ్స్టిట్యూట్ చేస్తాం. సో సబ్స్టిట్యూట్ 3 in 1 స్టూడెంట్స్. ఓకేనా, 1 పెడతాం. సో ఆ 3ని ఎట్లా చేంజ్ చేస్తామంటే కనుక దట్ ఈస్ v2 ఈజ్ ఈక్వల్స్ టు u1 ప్లస్ v1 మైనస్ u2 అని చేంజ్ చేస్తాం స్టూడెంట్స్. దీన్ని తీసుకొని దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తాం. అప్పుడు ఏమవుతుంది అది మనకి చూస్తే కనుక m1 ఇంటూ, ఓకేనా స్టూడెంట్స్, సో ఒకసారి చూద్దాం చూడండి, m1 ఆఫ్ u1 మైనస్ v1 అనమాట. అవును కదా, సో m1 ఆఫ్ u1 మైనస్ v1 కాబట్టి m1 ఆఫ్ u1 మైనస్ v1 is equals to m2 of v2 minus u2. v2 అంటే ఇదే కదా, u1 plus v1 minus u2 minus u2 అనమాట. సో u2, ఓకే స్టూడెంట్స్, v2 minus u2 అనమాట. సో v2 minus u2 స్టూడెంట్స్. v2 అంటేనేమో u1 plus v1 minus u2 అనమాట. u1 plus v1 minus u2 అనమాట. సో మైనస్ u2 మనకి ఇక్కడ వచ్చింది స్టూడెంట్స్. ఓకే, దట్ సింప్లైస్ అనమాట స్టూడెంట్స్. ఇక్కడ u1 minus u2 ఉంది. దీనికి మనం v2 ఈక్వల్ టు ఎంత ఫైండ్ అవుట్ చేసాం, u1 plus v1 minus u2 minus u2 వచ్చింది అనమాట స్టూడెంట్స్. ఓకేనా, సో ఇక్కడ మనం చూస్తే కనుక దీన్ని m1 ఇంటూ u1 మైనస్ v1 రాసుకుని, అండ్ ఇది వచ్చేసి m2 ఇంటూ u1 ప్లస్ v1, ఇక్కడ చూస్తే మైనస్ 2u2 అవుతుంది స్టూడెంట్స్. ఓకేనా, సో లైక్ దట్ హ్యాపెన్ అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే కనుక దీన్ని ఇప్పుడు సపరేట్ చేసేస్తాం m1 u1 మైనస్ m1 v1 రాస్తాం. దట్ ఈస్ ఈక్వల్ టు దీన్ని కూడా సపరేట్ చేసి m2 u1 ప్లస్ m2 v1 ప్లస్ 2m2 u2 అని రాస్తాం. వీటన్నిటిలో నుంచి మనం ఏం చేస్తామంటే కనుక ఇప్పుడు v1 ని ఫైండ్ అవుట్ చేయాలని చూస్తాం. ఎందుకంటే చూడండి ఇక్కడ ఎక్కడన్నా v2 ఉందా, లేదనమాట. సో v2 వాల్యూని సబ్స్టిట్యూట్ చేసాం, దాన్ని బట్టి మనం v1 ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో v1 ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అవుతుంది, సో v1 ఉన్న టర్మ్స్ అని ఒక పక్కన ఉంచండి స్టూడెంట్స్. ఓకేనా, చూస్తే ఇక్కడ v1 ఉంది కదా, సో ఈ v1 ఉన్న టర్మ్స్ ఇటు చేసి మిగతా మీరు తీసుకెళ్ళిపోయారండి. ఫైనల్గా మీకు వచ్చే ఆన్సర్ ఏంటంటే m1 మైనస్ m2 బై m1 ప్లస్ m2 ఇంటూ u1 ప్లస్ 2m2 బై m1 ప్లస్ m2 ఇంటూ u2. ఇది మనకు వచ్చే ఆన్సర్. సో ఫైనల్ గా మనం ఫస్ట్ బాడీ యొక్క ఫైనల్ వెలాసిటీని ఫైండ్ అవుట్ చేసేసాం స్టూడెంట్స్. దట్స్ ఇట్. సో ఇప్పుడు సేమ్ ప్రొసీజర్ ఏం చేస్తామంటే కనుక సబ్స్టిట్యూట్ 3 in 2 అనమాట. సో యాజ్ ఇట్ ఈజ్ మనం ఏం చేస్తాం, ఈ రిలేషన్ ని తీసుకెళ్ళి ఫస్ట్ ఈక్వేషన్ లో పెట్టాం. నెక్స్ట్ యాజ్ ఇట్ ఈజ్ ఇదే రిలేషన్ తీసుకెళ్ళి సెకండ్ ఈక్వేషన్ లో పెడతాం. అయితే ఎట్లా అంటే ఇందాక ఏం చేస్తాం, v2 వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తాం, v2 వాల్యూని తీసుకెళ్ళి సబ్స్టిట్యూట్ చేస్తాం. ఇప్పుడు ఏం చేస్తాం అంటే v1 వాల్యూని తీసుకెళ్ళి మనం సబ్స్టిట్యూట్ చేస్తాం స్టూడెంట్స్. అంటే v1 ఈజ్ ఈక్వల్స్ టు v2 మైనస్ u1 ప్లస్ u2 అనమాట.
సో ఇది తీసుకెళ్లి సెకండ్ ఈక్వేషన్ లో పెడతాం అనమాట. సబ్స్టిట్యూట్ చేసి యాస్టీస్ ఇలా సాల్వ్ చేస్తే ఫైనల్ గా మనకి V2 వాల్యూ వస్తుంది స్టూడెంట్స్. V2 వాల్యూ వచ్చేసి 2m1/m1 ప్లస్ m2 ఇంటూ u1 ప్లస్ m2 మైనస్ m1/m1 ప్లస్ m2 ఇంటూ u2 అనమాట స్టూడెంట్స్. ఓకేనా? సో దిస్ ఈజ్ హ్యాపనింగ్ అనమాట. సో మీకు డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ కావాలంటే కనుక మనకి ఆల్రెడీ ఈ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లో వీటి గురించి డీటెయిల్ గా సపరేట్ వీడియోస్ కూడా చేసాం స్టూడెంట్స్. సో మనకి డిస్క్రిప్షన్ లో కానీ ఛానల్లో కానీ ప్లేలిస్ట్ లో కానీ అవైలబుల్ ఉంటుంది, వెళ్ళి చూడండి. సో మన ఫాస్ట్ గా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ సంబంధించి జస్ట్ రివిజన్ టైప్ లో మనం గన్ షార్ట్ క్వశ్చన్స్ చూద్దాం స్టూడెంట్స్. సో V1 వాల్యూ వచ్చేసింది, V2 వాల్యూ కూడా వచ్చేసింది అనమాట. సో దట్స్ ఇట్. అలాగే ఇక్కడ మనకి 3 కేసెస్ ఉంటాయి అనమాట. ఓకే స్టూడెంట్స్, కేస్ వన్ వచ్చేసి ఏంటంటే మాసెస్ గురించి. ఎప్పుడైతే ఈ మాసెస్ లో కనుక m1 ఈక్వల్ టు m2 అయింది అనుకోండి, ఏమవుతుంది? రెండు సేమ్ మాస్ ఉంటే ఏమవుతుంది అంటే కనుక అప్పుడు V1 ఈక్వల్ టు u2 అవుతుంది, V2 ఈక్వల్ టు u1 అవుతుంది. అంటే ఏం లేదు స్టూడెంట్స్, వెనకున్న వాళ్ళు ముందున్న వాళ్ళు ఇద్దరికి ఒకే మాస్ ఉంది. ఒకళ్ళు వెనకాల వాళ్ళు వచ్చి ముందులో గుద్దారు అనుకోండి, అప్పుడు ఏమైందంటే వెలాసిటీస్ ఇంటర్చేంజ్ అవుతాయి అనమాట. ఓకే స్టూడెంట్స్. అలాగే ఉన్న కేస్ 2 వచ్చేసి ఒకవేళ కనుక m2 ఏదైతే ఉందో ఆర్ m1 ఏదైతే ఉందో ఒక మాస్ బాగా ఎక్కువ అనుకోండి, m1 ఇస్ గ్రేటర్ దెన్ m2. ఓకేనా? ఫస్ట్ బాడీ యొక్క మాస్ చాలా పెద్దది అండ్ ఫస్ట్ బాడీ యొక్క వెలాసిటీ కూడా చాలా పెద్దది అనమాట. సో అప్పుడు ఏమైందంటే కనుక ఫస్ట్ బాడీ యొక్క వెలాసిటీ చాలా ఎక్కువ కాబట్టి ఫస్ట్ బాడీ యొక్క వెలాసిటీ ఏం చేంజ్ కాదు. బట్ సెకండ్ బాడీ వెలాసిటీ V2 ఉంది కదా, అదెంత అవుతుందంటే 2 into u1. సో సెకండ్ బాడీ యొక్క వెలాసిటీ వచ్చి డబల్ అవుతుంది అనమాట. అంటే మంచి పెద్ద బండి లేదంటే మంచి హెవీగా ఉన్న వాళ్ళు వచ్చి లైట్ గా ఉన్న వాళ్ళని హిట్ చేశారు అనుకోండి, ఏమైతుంది? హెవీ ఉన్న వాళ్ళ యొక్క వెలాసిటీలో చేంజ్ అవ్వదు. బట్ చిన్నగా ఉన్న వాళ్ళు ఉన్నారు చూడండి, వాళ్ళు డబల్ స్పీడ్ తో వెళ్ళిపోతారు అనమాట. అంత ముందు ఉన్న దానికంటే కూడా డబల్ స్పీడ్ తో వాళ్ళు వెళ్తారు స్టూడెంట్స్. ఈ 2 కేసెస్ అనమాట మనకి. సో దట్స్ ఇట్ స్టూడెంట్స్. ఇలా మీరు క్వశ్చన్ ని ఫ్రేమ్ చేసి రాస్తే మీకు ఫుల్ మార్క్స్ వస్తాయి స్టూడెంట్స్. సో కొలిజన్స్ అర్థమైంది, పాసిబుల్ టైప్స్ ఆఫ్ కొలిజన్స్ అండ్ థియరీ గురించి కూడా డిస్కస్ చేశాం స్టూడెంట్స్. నెక్స్ట్ థర్డ్ ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేసి దీంట్లో వర్క్ ఎనర్జీ థీరం స్టూడెంట్స్. సో May 17th, May 17th, 15th. సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట స్టూడెంట్స్. ఇక్కడతో వర్క్ ఎనర్జీ అండ్ పవర్ థీరం లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కంప్లీట్ అయిపోతాయి అనమాట. సో ఇక్కడ చూస్తే కనుక క్వశ్చన్ చదువుదాం. డెవలప్ ద నోషన్స్ ఆఫ్ వర్క్ అండ్ కైనెటిక్ ఎనర్జీ. సో ఇక్కడ మనం వర్క్ గురించి డెఫినేషన్ రాయాలి, కైనెటిక్ ఎనర్జీ గురించి డెఫినేషన్ కూడా రాయాలి స్టూడెంట్స్. సో ఫస్ట్ వర్క్ గురించి డెఫినేషన్ రాస్తాం అనమాట. సో ఆ తర్వాత కైనెటిక్ ఎనర్జీ సంబంధించిన డెఫినేషన్ రాస్తాం అనమాట స్టూడెంట్స్. ఓకేనా? కైనెటిక్ ఎనర్జీ డెఫినేషన్ రాస్తాం. అలా రాసిన తర్వాత మనం ఏం చేయాలి? వర్క్ ఎనర్జీ థియరం గురించి మనం ఎక్స్ప్లెనేషన్ ప్రూఫ్ మనం ఇవ్వాలన్నమాట. సో వర్క్ అంటే ఏంటి మనకు తెలిసిందే కదా, ఏదైనా ఒక ఆబ్జెక్ట్ ఉంది, దాని మీద ఫోర్స్ అప్లై చేసాం, అది కొంత డిస్ప్లేస్మెంట్ వెళ్ళింది, అప్పుడు ఆ వర్క్ డన్ దేనికి ఈక్వల్ అయితే అంటే సింప్లీ దట్ ఈస్ ఈక్వల్స్ టు F(ds) అంటాం, F(ds) అంటాం, లేదంటే Fs cos θ అని కూడా అంటాం. దీనికి వర్క్ సంబంధించిన డెఫినేషన్ మనకు తెలుసు కదా స్టూడెంట్స్, మనం వాడుకునేదే. అలాగే కైనెటిక్ ఎనర్జీ అంటే కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ఎనీ బాడీ పొసెస్డ్ ఇస్ బికాస్ ఆఫ్ బై వర్చ్యూ ఆఫ్ ఇట్స్ మోషన్ అంటాం, అది కదలడం వల్ల అంటాం. అది దాని యొక్క ఫార్ములా వచ్చేసి 1/2 mv² అంటాం. ఆ డెఫినేషన్ మనం రాస్తాం అనమాట. వర్క్ సంబంధించిన డెఫినేషన్ కైనెటిక్ ఎనర్జీ డెఫినేషన్ అనమాట. ఓకే, వర్క్ డన్ బై బాడీ. సో ఇప్పుడు ఏం చేస్తాం? వర్క్ ఎనర్జీ థియరం మనం ప్రూవ్ చేస్తాం స్టూడెంట్స్. ఇట్లా అయిపోయిన తర్వాత అప్పుడు వర్క్ ఎనర్జీ థియరం అంటాం. ఈ వర్క్ ఎనర్జీ థియరం కూడా స్టేట్మెంట్ ఉంటుంది స్టూడెంట్స్. ఆ స్టేట్మెంట్ రాయాలన్నమాట అండ్ దాన్ని ప్రూవ్ చేయాలి. సో అప్పుడు రాస్తే ఎగ్జామినర్ కి మంచి లుక్ వస్తుంది అనమాట. సో చూడగానే చాలా బాగుంది అనిపిస్తుంది. సో దట్స్ మీకు మంచి మార్క్స్ వస్తాయి స్టూడెంట్స్. సో ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే క్వశ్చన్ పేపర్ లో మంచిగా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏదైతే 8 మార్క్స్ క్వశ్చన్స్ ఉన్నాయో ఫస్ట్ అవి అటెంప్ట్ చేయండి, నీట్ గా రాయండి, డయాగ్రామ్స్ నీట్ గా వేయండి. అండ్ ఈ వర్క్ ఎనర్జీ థియరం అంటుంటే స్టేట్మెంట్ మెన్షన్ చేయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రూఫ్ మెన్షన్ చేయండి, నీట్ గా చేయండి. సో దీని యొక్క స్టేట్మెంట్ కూడా తెలుసు కదా మనకి. సో ద వర్క్ డన్ ఆన్ ఏ పార్టికల్ by the resultant force is equals to change in its kinetic energy. ఆ డెఫినేషన్ ఆ స్టేట్మెంట్ రాసేస్తారు అనమాట. సో ఆ స్టేట్మెంట్ రాసిన తర్వాత దీనికి సంబంధించిన ప్రూఫ్ గురించి వచ్చింది అనుకోండి. అసలు మనకి ఏంటి, ఏదైనా ఒక బాడీ ఉందనుకోండి, సో దీని మీద మనం ఒక ఫోర్స్ అప్లై చేసాం, అది ఆ ఫోర్స్ వల్ల ఫోర్స్ అప్లై చేస్తే దాని మీద కొంత డిస్ప్లేస్మెంట్ వచ్చింది, లేదంటే ఆల్రెడీ కొంత u అనే వెలాసిటీతో వెళ్తుంది అనుకోండి, ఆల్రెడీ u అనే యూనిఫామ్ వెలాసిటీ వెళ్తుంది, దాని మీద మనం కొంత ఫోర్స్ అప్లై చేసాం, ఇప్పుడు ఆ బాడీ వచ్చేసి v అనే వెలాసిటీతో వెళ్తుంది. సో ఇలా దీనికి వెలాసిటీ చేంజ్ చేయడం కోసం దీని మీద ఫోర్స్ అప్లై చేసి కొంత వర్క్ చేసాం. మనం చేసిన ఈ వర్క్ ఎట్లా స్టోర్ అవుతుంది అంటే ఈ బాడీ యొక్క కైనెటిక్ ఎనర్జీ ఫామ్ లో స్టోర్ అవుతుంది అనమాట. సో దట్ దాని యొక్క కైనెటిక్ ఎనర్జీ ఇంక్రీజ్ అవుతుంది స్టూడెంట్స్. మనకి ఎట్లా అబ్జర్వ్ అవుతుంది సార్ అంటే దీని యొక్క వెలాసిటీ ఇంక్రీజ్ అవుతుంది అనమాట. వెలాసిటీ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి ఆటోమేటిక్ కైనెటిక్ ఎనర్జీ ఇంక్రీజ్ అయిందని కదా, లైక్ దట్ స్టూడెంట్స్.
అది వర్క్ ఎనర్జీ థియరం అనమాట. ఓకేనా. సో ఇక్కడ మనం చూస్తే కనుక ఈ బాడీ ఉంది. సో మనకు తెలిసింది ఏంటి, మనకు తెలిసిన ఫార్ములా ప్రకారం మనం చూసుకుంటే కనుక స్టూడెంట్స్ v² - u² = 2as కదా మనకు తెలిసిన కైనమాటిక్ రిలేషన్స్ ఫార్ములా. అది ఇక్కడ అప్లై చేయొచ్చు కదా. ఇనిషియల్ వెలాసిటీ u మనం ఫోర్స్ అప్లై చేసిన తర్వాత అలా వెళ్ళిన తర్వాత దాని యొక్క వెలాసిటీలో ఇంక్రీజ్ వచ్చింది. సో 2as అనేది యాక్సలరేషన్ డిస్ప్లేస్మెంట్ ఎంత అని చెప్పుకుంటాం. సో ఇప్పుడు బోత్ సైడ్స్ కూడా దీనికి ఏం చేద్దామంటే కనుక మనం m/2తో మల్టిప్లై చేశాను అనుకోండి. సో m/2 ఆఫ్ v² - u² = m/2 ఆఫ్ 2 into AC. ఇప్పుడు ఏమైంది, m/2 ఆఫ్ v² అంటే ఏంటి, ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ. m/2 ఆఫ్ u² అంటే ఏంటి, ఇనిషియల్ కైనెటిక్ ఎనర్జీ. అంటే 2 క్యాన్సిల్ అయిపోతే ma ఇంటూ s వచ్చింది. ma అంటే ఏంటి, న్యూటన్ సెకండ్ లా ప్రకారం ఫోర్స్ ఈక్వల్ టు మాస్ ఇంటూ యాక్సలరేషన్ కదా. సో ఇది ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ అయిపోయింది. సో ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటి, వర్క్ డన్ కదా. వర్క్ డెఫినేషన్ కూడా ఇది కదా. సో వర్క్ డన్. సో ఇక్కడ ఇదేంటి, కైనెటిక్ ఎనర్జీలో చేంజ్ అంతే కదా. సో చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ, చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ దేనికి ఈక్వల్ అయింది, వర్క్ డన్ కి ఈక్వల్ అయింది. సో అదే కదా మన స్టేట్మెంట్, ప్రూవ్ చేసేసాం కదా స్టూడెంట్స్. సో లైక్ దట్ అనమాట. సో వర్క్ సంబంధించిన డెఫినేషన్, కైనెటిక్ ఎనర్జీకి సంబంధించిన డెఫినేషన్, వర్క్ ఎనర్జీ సంబంధించిన ఎనర్జీ థియరం సంబంధించిన స్టేట్మెంట్ అండ్ ద డయాగ్రామ్ ఇస్ ద ఇంపార్టెంట్ స్టూడెంట్స్. డయాగ్రామ్ మంచిగా వేయండి మీరు. నేనైతే రఫ్ డయాగ్రామ్ వేసాను, మంచిగా వేయండి. తర్వాత స్టెప్ బై స్టెప్ ఏం చేస్తారు రాయండి. దట్స్ ఇట్, కంప్లీటెడ్. మీకు 8 మార్క్స్ పడతాయి అనమాట. ఓకే స్టూడెంట్స్. సో ఈ క్వశ్చన్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు నెక్స్ట్ చాప్టర్ లోకి వెళ్ళిపోతాం అనమాట. దాంట్లో ఇంకొక 3 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటాయి స్టూడెంట్స్. వాటి గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఓకేనా. వర్క్ ఎనర్జీ పవర్లో అయితే ఈ 3 క్వశ్చన్స్ చదువుకుంటే చాలా అనమాట స్టూడెంట్స్. సో నెక్స్ట్ చాప్టర్ వచ్చేసి మనకి ఆసిలేషన్స్ అనమాట. సో ఈ ఆసిలేషన్స్ నుంచి కూడా మనకి ఒక క్వశ్చన్ వస్తుంది స్టూడెంట్స్. ఓకేనా. 8 మార్క్స్ క్వశ్చన్. సో దీంట్లో వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ చూడొచ్చు మీరు. 20లో, 18లో, 17లో, 16లో, 15లో అలా చెప్పుకుంటా పోతే ఎన్ని ఇయర్స్, ఎవ్రీ ఇయర్ ఈ క్వశ్చన్ రిపీట్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. సో ఏంటి ఆ క్వశ్చన్, షో దట్ ద మోషన్ ఆఫ్ ఏ సింపుల్ పెండులమ్ ఈజ్ సింపుల్ హార్మోనిక్ అండ్ derive an equation for the time period and seconds pendulum. సో క్వశ్చన్ జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. మీరు ఈ క్వశ్చన్లో అంతా చేసేసి చివరిలో సెకండ్స్ పెండులమ్ యొక్క డెఫినేషన్ రాయడం మర్చిపోతారు. ఇప్పుడు మార్క్స్ కట్ అయిపోతాయి అనమాట. ఓకేనా. అలాగే ఇక్కడ డెరివేషన్, టైం పీరియడ్ యొక్క టైం పీరియడ్ యొక్క ఈక్వేషన్ కూడా మీరు ఫైండ్ అవుట్ చేయాలి. మీరేం చేస్తారంటే, లేదంటే కొంతమంది సింపుల్ పెండులమ్ యొక్క మోషన్ ఏదైతే ఉందో అది సింపుల్ హార్మోనిక్ అని ప్రూవ్ చేసి ఆపేస్తారు. ఆపకూడదు. ఆపకుండా తర్వాత టైం పీరియడ్ కూడా రాయాలన్నమాట. ఆ తర్వాత సెకండ్స్ పెండులమ్ గురించి కూడా మెన్షన్ చేయాలన్నమాట స్టూడెంట్స్. ఆ 3 parts మీరు ఖచ్చితంగా మెన్షన్ చేయాలన్నమాట. ఓకే స్టూడెంట్స్. సో సింపుల్ పెండులమ్ అంటే ఏంటి, సో మీకోసం ఇక్కడ ఇమేజ్ ఇచ్చాం తెలుసు కదా. బహుశా ఇప్పుడు మీరు చూసి ఉంటారు. అండ్ ఇంతవరకు రోజుల్లో పెండులమ్ క్లాక్స్ ఉంటాయి. సో దీని యొక్క మోషన్ ఎట్లా ఉంటుంది అంటే నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. తెలుసు కదా, ఈ క్లాక్ ఇలా ఉంటుంది కదా. సో ఈ పెండులమ్ ఇట్లా ఊగుతుంది అనమాట. సో సింపుల్ పెండులమ్ అంటే ఏంటో కూడా మీరు రాయాలి స్టూడెంట్స్. సో ఇప్పుడు ఇది ఉంది చూసారు. సో ఇది వచ్చేసి సింపుల్ పెండులమ్ అనమాట. ఎగ్జాంపుల్, ఓకే. ఒక బాల్కి ఒక తాడు కట్టాను స్టూడెంట్స్. సో నార్మల్గా అయితే మీకు చూపించడానికి అనమాట. సో ఇప్పుడు ఇట్లా తీసుకెళ్ళాలి అనుకోండి. సో విచ్ ఈజ్ వాట్, సింపుల్ పెండులమ్. సో ఈ సింపుల్ పెండులమ్ దీని యొక్క మోషన్ ఇట్లా ఉంది, సింపుల్ పెండులమ్ మోషన్. సో ఈ సింపుల్ పెండులమ్ మోషన్ ఏదైతే ఉందో ఇది సింపుల్ హార్మోనిక్ మోషన్ అని చూపించాలి. సో సింపుల్ హార్మోనిక్ మోషన్ అనేది మనకి ఇంకో క్వశ్చన్ ఉంటుంది స్టూడెంట్స్. సో ఏ సిచ్యువేషన్లో అయినా ఏ మోషన్ అయినా కానీ సింపుల్ హార్మోనిక్ మోషన్ అవ్వాలంటే కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఆ కండిషన్స్ ని సాటిస్ఫై చేస్తే ఆ మోషన్ సింపుల్ హార్మోనిక్ మోషన్. అయితే ఇక్కడ సింపుల్ పెండులమ్ ఏదైతే ఉందో దీని యొక్క మోషన్ కూడా సింపుల్ హార్మోనిక్ మోషన్ అని మనం ఇప్పుడు ప్రూవ్ చేయాలన్నమాట. సో దట్ అంటే ఏంటి, ఆ సింపుల్ హార్మోనిక్ మోషన్ ఉన్న ప్రాపర్టీస్ ఏదైతే ఉన్నాయో దాన్ని ఈ సింపుల్ పెండులమ్ మోషన్ కూడా సాటిస్ఫై చేయాలి స్టూడెంట్స్. అది ఎలా సాటిస్ఫై చేస్తుందో మనం ఇప్పుడు చూద్దాం. ఎగ్జాంపుల్ అయితే ఇదనమాట. ఓకేనా. సో ఈ సింపుల్ పెండులమ్ అన్నప్పుడు మనం సింపుల్ పెండులమ్ గురించి కూడా 2 words మనం ఖచ్చితంగా రాయాలి. దానికి సంబంధించిన సింపుల్ పెండులమ్ అంటే దానికి సంబంధించిన డెఫినేషన్ రాస్తాం మనం. సో సింపుల్ పెండులమ్ గురించిన డెఫినేషన్ రాసినప్పుడు 2 words ఖచ్చితంగా మెన్షన్ చేయాలన్నమాట. ఒకటి ఏంటంటే ఒక మెటల్ బాబ్ తీసుకుంటాం, మెటల్ బాబ్, హెవీ మెటల్ బాబ్, ఈ వర్డ్ ఖచ్చితంగా మెన్షన్ చేయాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే టార్షన్ లెస్ స్ట్రింగ్ ఆర్ ఏదో ఒకటి, టార్షన్ లెస్ స్ట్రింగ్ అనుకోవచ్చు, తాడు కానీ ఏదో ఒకటి. అంటే ఏంటి, సో ఇక్కడ తీసుకునే మెటల్ బాబ్ అనేది హెవీ మెటల్ అనమాట, హెవీ వెయిట్ ఉన్నది అనమాట. అండ్ ఈ స్ట్రింగ్ ఏదైతే ఉంటుందో దీంట్లో టార్చ్ ఉండకూడదు, అలాంటిది తీసుకుంటాం అనమాట. సో లెంత్ ఉంటుంది, ఫిక్స్డ్ లెంత్ ఉండాలి. సో అది సింపుల్ పెండులమ్కి ఉండాల్సిన
క్వాలిటీస్ అనమాట. సో అలాంటి సింపుల్ పెండులం తీసుకుని దాన్ని కొంచెం పక్కకి డిస్ప్లేస్ చేసాం అనుకోండి, సో అప్పుడు ఇలా ఆసిలేషన్స్ చేస్తూ ఉంటుంది అనమాట. సో ఇది సింపుల్ పెండులం యొక్క మోషన్ అనమాట. సో ఇది SHM అని మనం ప్రూవ్ చేయాలన్నమాట స్టూడెంట్స్. ఓకేనా, లైక్ దట్. సో ఐడియల్ సింపుల్ పెండులం ఎట్లా ఉంటుందో చెప్పాను కదా, దానికి ఉండాల్సిన 2 వర్డ్స్ నుంచి మీరు మెన్షన్ చేసిన తర్వాత మీరు అప్పుడు ఏం చేస్తారంటే డెరివేషన్ స్టార్ట్ చేస్తారనమాట. ఓకేనా స్టూడెంట్స్. సో చెప్పా కదా మీకు డయాగ్రామ్స్ అనేవి వెరీ 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 ఇంపార్టెంట్ అనమాట. డయాగ్రామ్స్ ఆర్ వెరీ 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 ఇంపార్టెంట్. సో ఫస్ట్ డయాగ్రామ్ నీట్గా వేయాలి స్టూడెంట్స్. ఓకే, నేను రఫ్గా వేస్తున్నాను, మీకు డయాగ్రామ్స్ వచ్చు కదా. సో ఇది ఒక సీలింగ్ ఆర్ ఏదో ఒకటి, దీనికి ఒక టార్షన్ తాడు కట్టి ఇక్కడ ఒక మెటల్ బాల్, ఈ లెంత్ వచ్చేసి L అనుకుంటాం అనమాట. ఒక స్టూడెంట్స్ ఇది సింపుల్ పెండులం. సో దీన్ని ఏం చేస్తాం, కొంత యాంగిల్ పక్కకి జరుపుతాం, పక్కకి జరిపి వదిలేస్తాం. ఇలా పక్కకి జరిపినప్పుడు సో ఇది ఎట్లా ఉంటుంది, సో ఇది ఇట్లా ఉందన్నమాట. ఓకే స్టూడెంట్స్, సో ఎంత యాంగిల్ జరిపామంటే తీటా అనే యాంగిల్ జరిపాం. ఓకే స్టూడెంట్స్, సో ఇది సింపుల్ పెండులం గురించిన డయాగ్రామ్ అనమాట స్టూడెంట్స్. ఓకేనా. సో ఇప్పుడు చూడండి, ఇది ఇక్కడ ఉంటే గనక ప్రతిదీ దీని యొక్క గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంటుంది కదా, దీని మీద యాక్ట్ అవుతుంది, mg డౌన్వర్డ్స్ ఉంటుంది. సో ఇక్కడ ఉన్నప్పుడు కూడా ఇక్కడ ఇది డౌన్వర్డ్స్ mg ఉంటుంది అనమాట. సో ఇది కొంత యాంగిల్ చేస్తా ఉంది. సో దీన్ని రిజల్యూట్ చేస్తాం 2 కాంపోనెంట్స్ కింద. సో అలాంగ్ ద రేడియల్ కాంపోనెంట్, ఇది అలాంగ్ ద రేడియల్ అంటే పక్కకి ఏ డైరెక్షన్ ఇది, అండ్ ఇంకోటి ఏమో అలాంగ్ ద టాంజెన్షియల్, ఇదేమో రేడియల్ కాంపోనెంట్ ఆఫ్ ద mg అంటాం, అండ్ ఇట్ ఈస్ ద టాంజెన్షియల్ కాంపోనెంట్ అంటాం. అండ్ ఇక్కడ యాంగిల్ ఎంత అంటే తీటా. సో మీకు డయాగ్రామ్ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను స్టూడెంట్స్, ఎందుకంటే డయాగ్రామ్ పర్ఫెక్ట్గా అర్థమైతే మీరు క్వశ్చన్ అంతా గుర్తుపెట్టుకోక్కర్లేదు అన్నమాట, ఈజీగా అయిపోతుంది మీకు. సో ఇక్కడ తీటా యాంగిల్ ఉంది, ఎందుకు సార్ అంటే కనుక ఇక్కడ తీటా యాంగిల్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా తీటా యాంగిలే ఉంటుంది స్టూడెంట్స్. ఎందుకంటే చూడండి, సో ఇక్కడ ఇది ఒక ప్యారలల్ లైన్, దీనికి ఎట్లా ఉందన్నమాట. సో ఇది ఎట్లా వెళ్ళిపోతున్నప్పుడు ఇక్కడ మనం డ్రా చేసింది ఏంటి, mg కూడా, ఇది కూడా ప్యారలల్ ఉంది. సో ఈ లైన్ ప్యారలల్ కదా. సో ఇది ట్రాన్స్వర్సల్. మ్యాథమెటిక్స్ లో మీరు చదువుకుని ఉంటారు, ఒక 2 ప్యారలల్ లైన్స్ ఉండి ఒక ట్రాన్స్వర్సల్ ఉంది అనుకోండి. సో అప్పుడు ఏమైతే మనకి యాంగిల్స్ ఈక్వల్ అవుతాయి, ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ ఈక్వల్ అవుతాయి, అండ్ కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్ అవుతాయి. లైక్ దట్ దాని ప్రకారం చూస్తే ఇక్కడ ఉన్న యాంగిల్ అండ్ ఇక్కడ ఉన్న యాంగిల్, ఎందుకంటే కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్ అవుతాయి స్టూడెంట్స్. అట్లా ఇక్కడ యాంగిల్ తీటా అనమాట. ఓకేనా. సో ఇదంతా మ్యాథమెటిక్స్, ఇది రేడియల్ కాంపోనెంట్. సో ఇది తీటా ఉంది కాబట్టి ఇదేమో mg కాస్ తీటా అవుతుంది, ఇదేమో mg సైన్ తీటా అవుతుంది. సో ఇప్పుడు రాసుకోండి, ఇక్కడ రేడియల్ కాంపోనెంట్ ఆఫ్ mg, రేడియల్ కాంపోనెంట్ వచ్చేసేమో mg అంత స్టూడెంట్స్ కాస్ తీటా, అండ్ టాంజెన్షియల్ కాంపోనెంట్ వచ్చేసి mg సైన్ తీటా. ఇది డయాగ్రామ్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ స్టూడెంట్స్, మంచిగా డయాగ్రామ్ రాసేసారు. నెక్స్ట్ ఏంటి, దీన్ని ఇప్పుడు ప్రూవ్ చేయాలన్నమాట. సో ప్రూవ్ చేయడానికి వచ్చినప్పుడు సో ఫస్ట్ ఇక్కడ మనం ఏం చేస్తామంటే కనుక దీన్ని ఇలా పక్క జరిగినప్పుడు ఏం చేస్తుంది, మూవ్ అవుతుంది, ఇట్లా ఆసిలేషన్స్ చేస్తుంది అనమాట. అంటే ఇదేంటి, ఒక యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ తీసుకుంటే ఇది రొటేట్ అవుతుంది అని చెప్పుకోవచ్చు మనం. ఇది ఏమవుతుంది, రొటేట్ అవుతుంది, అంతే కదా. సో మనకి తెలుసు కదా టార్క్ గురించి మనకి తెలుసు కదా స్టూడెంట్స్. టార్క్ టౌ ఈక్వల్ ఎంత, r క్రాస్ f అనమాట. r క్రాస్ f టార్క్ ఫార్ములా. సో ఆ ఫార్ములా ప్రకారం ఇక్కడ దీని యొక్క లెంత్ ఎంత, L అనే లెంత్ అని చెప్పాం. సో సెంటర్, ఇది సెంటర్ అనుకుంటే ఇది ఈ ఆసిలేషన్స్ మనం ఇలా కంప్లీట్ చేస్తే కనుక, ఒకవేళ అదే ఆసిలేషన్స్ మనం ఇట్లా తిరిగింది అనుకోండి. ఓకేనా స్టూడెంట్స్, ఇట్లా తిరిగింది అనుకోండి సపోజ్. సో అప్పుడు ఈ డిస్టెన్స్ ఏదైతే ఉందో అదే కదా r ఇంటూ అంటే L అనమాట, ఇంటూ f అంటే ఫోర్స్. ఇక్కడ ఫోర్స్ ఏ ఫోర్స్, మనకి టాంజెన్షియల్ ఫోర్స్. రొటేట్ అవ్వడానికి కారణం ఏంటిది, టాంజెన్షియల్ ఫోర్సే కదా. టాంజెన్షియల్ కాంపోనెంట్ దట్ ఈస్ mg సైన్ తీటా. ఓకేనా, mg సైన్ తీటా. సో మనకి మైనస్ కూడా ఉంటుంది అనమాట ఈ ఈక్వేషన్, mg సైన్ తీటా అనమాట. సో ఇక్కడ మైనస్ సైన్ ఎందుకు ఉంది అంటే కనుక ఈ రీస్టోరింగ్ టార్క్ ఏదైతే ఉందో, ఓకేనా స్టూడెంట్స్. సో ఈ రీస్టోరింగ్ టార్క్ ఏం చేస్తుంది అంటే కనుక, సో ఇప్పుడు మనం నార్మల్ గా చూస్తే కనుక, వెయిట్ ఏ సెకండ్ స్టూడెంట్స్, ఇప్పుడు నేను ఇట్లా పక్క జరిపాను అనుకోండి, దీన్ని ఇట్లా కొంచెం పక్క జరిపి, ఇది మీన్ పొజిషన్, ఇలా పక్కకు జరిపి వదిలేసాను అనుకోండి, ఏమైతుంది, నేను అంతకుముందు దీంట్లో ఏమైనటువంటి ఫోర్స్ ఎటువంటి టార్క్ లేదు, బట్ నేను ఇలా పక్కకి జరిగినప్పుడు ఇప్పుడు దీంట్లో టార్క్ యాక్ట్ అవుతుంది. సో ఇట్ ఈస్ ద రీస్టోరింగ్ టార్క్ అనమాట. ఈ రీస్టోరింగ్ టార్క్ యాక్ట్ అయ్యి దీన్ని ఇలా రొటేట్ చేస్తుంది, అంతేగా. ఇక్కడ దాకా వెళ్ళి ఇంకా వెళ్ళలేకపోతుంది, వెనక్కి వచ్చేస్తుంది. సో ఇక్కడ దాకా ఇలా డిస్ప్లే చేయడం రీస్టోరింగ్ టార్క్ వచ్చింది. సో
సో ఈ రీస్టోరింగ్ టార్క్ ఏం చేస్తుంది అంటే ఎప్పుడు కూడా ఈ మీన్ పొజిషన్ వైపు ఉంటుంది అనమాట. సో ఇక్కడ వరకు వచ్చింది అనుకోండి, ఈ మీన్ పొజిషన్ ఇక్కడ ఉంది కదా, సో అందుకే ఇట్లా వస్తుంది ఫోర్స్. మళ్ళీ ఇది ఇట్లా వెళ్ళిపోతుంది అనుకోండి, మళ్ళీ ఇట్లా వెళ్ళిపోతే ప్రాబ్లం లేదు, మళ్ళీ ఇట్లా వెళ్ళిపోయినప్పుడు మళ్ళీ రీస్టోరింగ్ డైరెక్షన్ మార్చుకుని మళ్ళీ మీన్ పొజిషన్ వైపు వస్తుంది. సో అలా ఎప్పుడు కూడా ఈ రీస్టోరింగ్ ఫోర్స్ ఏదైతే ఉందో దాని రీస్టోరింగ్ టార్క్ దాని డైరెక్షన్ అనేది ఏదైతే ఉందో ఇది మీన్ పొజిషన్ వైపు ఉంటుంది స్టూడెంట్స్. సో అందుకే మనకి ఇక్కడ నెగిటివ్ సింబల్ వచ్చింది అనమాట, విచ్ ఇస్ -mgl sin theta. అయితే ఇఫ్ థీటా ఈజ్ స్మాల్, వెరీ స్మాల్, మనకి మ్యాథమెటిక్స్ లో ఎప్పుడైతే థీటా వాల్యూ చాలా స్మాల్ అవుతుందో అప్పుడు సైన్ థీటా అనేది అప్రాక్సిమేట్ గా థీటాకి ఈక్వల్ అయిపోద్ది స్టూడెంట్. సో దాన్ని మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఫైనల్లీ టార్క్ టౌ బార్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత -mgl ఇంటూ థీటా అయిపోతుంది అనమాట. ఓకేనా టార్క్. అయితే మనం బట్ వీ నో, మనకేం తెలుసు, టార్క్ కి ఇంకొక ఫార్ములా కూడా తెలుసు. అంటే టార్క్ కి యాక్సలరేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ యాక్సలరేషన్ న్యూటన్ సెకండ్ లా ఉంది కదా, న్యూటన్ సెకండ్ లా ఆఫ్ రొటేషన్. న్యూటన్ సెకండ్ లా అంటే మనకి తెలిసింది ఏంటి, F = ma. ఇది అక్కడ ట్రాన్స్లేషనల్ మోషన్ లో. అదే రొటేషనల్ మోషన్ లో అయితే ఏమైంది, విచ్ ఇస్ ఫోర్స్ కి రొటేషనల్ ఎనలాగస్ టార్క్, మాస్ కి మూమెంట్ ఆఫ్ ఇనర్షియా i, యాక్సలరేషన్ కేమో యాంగులర్ యాక్సలరేషన్ ఆల్ఫా అనమాట. ఇది న్యూటన్ సెకండ్ లా అనమాట. సో ఇప్పుడు ఇదే న్యూటన్ సెకండ్ లా ప్రకారం వచ్చిన టార్క్. సో ఈ టార్క్ ఈక్వల్ కాబట్టి దాన్ని ఈక్వేట్ చేసేసాం అనుకోండి, ఫైనల్ గా మనకి ఏమైంది స్టూడెంట్స్, I alpha is equals to mgl theta minus mgl theta అవుతుంది. సో దీని నుంచి ఇప్పుడు ఆల్ఫా వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే దట్ ఈస్ -mgl by I ఇంటూ థీటా. సో ఇప్పుడు మీరు ఇదంతా ఒక బాక్స్ లో పెట్టి జాగ్రత్తగా మీరు ఆలోచించండి. సో ఈ మైనస్ కూడా పక్కకు పెడదాం, బయటికి పెడదాం. ఇది ఇదేంటిది, యాంగులర్ యాక్సలరేషన్, యాంగులర్ యాక్సలరేషన్, యాంగులర్ యాక్సలరేషన్. అండ్ ఇదేంటిది, యాంగులర్ డిస్ప్లేస్మెంట్, యాంగులర్ డిస్ప్లేస్మెంట్. సో ఇక్కడ మీరు ఒక విషయం అబ్జర్వ్ చేశారా, యాంగులర్ యాక్సలరేషన్ అది యాంగులర్ డిస్ప్లేస్మెంట్ కి డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ గా ఉంది. యాంగులర్ అనే వర్డ్ తీసేస్తే యాక్సలరేషన్ అనేది డిస్ప్లేస్మెంట్ కి డైరెక్ట్ గా ప్రొపోర్షనల్ ఉంది. అండ్ ఇక్కడ మైనస్ సింబల్ కూడా ఉంది, దీని యొక్క డైరెక్షన్ ఆల్వేస్ టువర్డ్స్ ద మీన్ పోర్షన్ ఉంటుందని. సో మనకి సింపుల్ హార్మోనిక్ మోషన్ తెలుసు కదా, అకార్డింగ్ టు SHM, అకార్డింగ్ టు SHM సింపుల్ హార్మోనిక్ మోషన్ ప్రకారం మనకేం తెలుసు, యాక్సలరేషన్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ స్టూడెంట్స్, యాక్సలరేషన్ ఈక్వల్ టు -ω² ఇంటూ x అని తెలుసు కదా. సో అది సింపుల్ హార్మోనిక్ మోషన్. ఏదైనా ఒక పార్టికల్ సింపుల్ హార్మోనిక్ మోషన్ పర్ఫామ్ చేస్తే అది ఈ ఈక్వేషన్ సాటిస్ఫై చేయాలి. సో ఇదే ఈక్వేషన్ కి సిమిలర్ గా ఉంది కదా చూడండి, ఏ అంటే యాక్సలరేషన్, ఇక్కడ యాక్సలరేషన్, x అంటే డిస్ప్లేస్మెంట్, ఇక్కడ యాంగులర్ డిస్ప్లేస్మెంట్. సో ఇక్కడ కొంత కాన్స్టెంట్ ఉంది, మైనస్ కూడా ఉంది. ఈ కాన్స్టెంట్ మనం ఏమనుకున్నాం, ω² అనుకుని రీప్లేస్ చేసాం అనుకోండి. ఇప్పుడు దీని ప్రకారం ఏమైంది, సో ఇక్కడతో మనకి ఏం కంక్లూడ్ చేస్తున్నామంటే, హెన్స్ దీన్ని కంపేర్ చేశాక హెన్స్ మోషన్ ఆఫ్ సింపుల్ పెండులం ఈస్ SHM అని చెప్పొచ్చు. మోషన్ ఆఫ్ సింపుల్ పెండులం ఈజ్ SHM. ఇది సింపుల్ హార్మోనిక్ మోషన్ కంక్లూడ్ ఇవ్వచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం చూస్తే కనుక దీని తర్వాత చూస్తే ఫస్ట్ సింపుల్ హార్మోనిక్ మోషన్ కంక్లూడ్ చేస్తాం స్టూడెంట్స్. క్వశ్చన్ ఏమి ఇచ్చారు, సింపుల్ హార్మోనిక్ మోషన్ కంక్లూడ్ చేయమన్నారు, చేసేసాం. నెక్స్ట్ ఏంటి, టైం పీరియడ్ కి ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. అదే ఎట్లా అంటే కనుక ఇక్కడ మనకి ω² వాల్యూ ఎంత వచ్చింది, mgl by I వచ్చింది స్టూడెంట్స్. ఓకేనా, సో mgl by సో దట్ ఇంప్లైజ్ ఒమేగా ఎంత అవుతుంది, √mgl by I అనమాట. అయితే మనకి mgl by మనకి I అంటే ఏంటి తెలుసు కదా, ml² అనమాట. ఏంటిది, ml². ఓకే కదా. సో దీని ప్రకారం m క్యాన్సిల్ అయిపోతే l² క్యాన్సిల్ అయిపోతే ఫైనల్ ఇది వచ్చేసి g/l అవుతుంది, ω² వాల్యూ. సో నార్మల్ గా మనకి ω² వాల్యూ g/l అయిపోయింది స్టూడెంట్స్. ఓకేనా. సో ఫైనల్లీ ω² వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు ఒమేగా వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు g/l అయిపోయింది. నార్మల్ గా సింపుల్ హార్మోనిక్ మోషన్ లో టైం పీరియడ్ ఫార్ములా ఏంటి, వీ నో టైం పీరియడ్ ఫార్ములా వచ్చేసి t ఈక్వల్స్ టు 2π ఇంటూ √2π/ω టైం పీరియడ్ ఏదైనా ఒక మోషన్ సింపుల్ హార్మోషన్. సో 2π డివైడెడ్ బై √g/l అనమాట ఒమేగా వాల్యూ. దీన్ని బట్టి చూస్తే 2π ఇంటూ √l/g. సో ఫైనల్లీ మనం ఫైండ్ అవుట్ చేసేసాం. సో టైం పీరియడ్ వాల్యూ కూడా ఫైండ్ అవుట్ చేసేసాం. సో వాళ్ళు మనల్ని అడిగింది ప్రూవ్ చేయమని, ప్రూవ్ చేసాం. టైం పీరియడ్ ఫైండ్ అవుట్. నెక్స్ట్ ఏంటి, సెకండ్ స్పెండ్లం. సో సెకండ్ స్పెండ్లం అంటే ఏంటంటే కనుక, సో ఇట్ ఈస్ ఎ సింపుల్
పెండులం. దాని యొక్క టైం పీరియడ్ ఏదైతే ఉందో విచ్ ఇస్ 2 seconds అనమాట. సో సెకండ్స్ పెండులం అని హెడ్డింగ్ పెట్టి దాని డెఫినేషన్ మీరు రాయాలి. సెకండ్స్ పెండులం అంటే ఏంటి అంటే కనుక చెప్తారు కదా. దాని యొక్క టైం పీరియడ్ వచ్చేసి ఎంత 2 seconds. 2 seconds స్టూడెంట్స్ టైం పీరియడ్ వచ్చేసి పీరియడ్ ఆఫ్ ఆసిలేషన్. సో దాన్ని సెకండ్స్ పెండులం అంటారు. దాట్స్ ఇట్ స్టూడెంట్స్. ఈ క్వశ్చన్ ఇక్కడ కంప్లీట్ అయిపోయింది అనమాట. ఇట్లా ఫ్రేమ్ చేసి మంచిగా రాయాలి. ఈ 3 మెన్షన్ చేస్తే మీకు మార్క్స్ పడతాయి స్టూడెంట్స్. దాట్స్ ఇట్. నెక్స్ట్ క్వశ్చన్ ఈ ఆసిలేషన్స్ చాప్టర్ ఏంటి? డిఫైన్ సింపుల్ హార్మోనిక్ మోషన్ స్టూడెంట్స్. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ స్టూడెంట్స్. చూడండి 19లో 18లో 16లో ఇంకా రిపీట్ అయ్యే క్వశ్చన్ అనమాట. సో ఇక్కడ మనం చూస్తే కనుక సింపుల్ హార్మోనిక్ మోషన్ ఇందాక మనం చెప్పుకున్నాం కదా. సింపుల్ హార్మోనిక్ సంబంధించిన టైం పీరియడ్ ని అండ్ సింపుల్ హార్మోనిక్ సంబంధించిన కండిషన్ మనం ఆల్రెడీ యూజ్ చేసాం ప్రీవియస్ క్వశ్చన్ లో. సో అయ్యో ఎట్లా వచ్చినాయి దాని గురించి ఇక్కడ మనం డిస్కస్ చేస్తాం స్టూడెంట్స్. సో ఫస్ట్ ఏంటంటే ఈ క్వశ్చన్ లో డిఫైన్ సింపుల్ హార్మోనిక్ మోషన్. సో సింపుల్ హార్మోనిక్ మోషన్ సంబంధించిన డెఫినేషన్ రాయాలి ఫస్ట్. సో సింపుల్ హార్మోనిక్ మోషన్ సంబంధించిన డెఫినేషన్ ఫస్ట్ మీరు మెన్షన్ చేయాలి లైక్ దట్. సో సింపుల్ హార్మోనిక్ మోషన్ SHM దానికి డెఫినేషన్ రాయాలి. అప్పుడు మంచిగా మీకు మార్క్స్ పడతాయి స్టూడెంట్స్. సో అదే అయిపోయిన తర్వాత క్వశ్చన్ ఏముంది? షో దట్ ద మోషన్ ఆఫ్ ప్రొజెక్షన్ ఆఫ్ ఏ పార్టికల్ పర్ఫార్మింగ్ యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ ఆన్ ఎనీ డయామీటర్ ఈజ్ సింపుల్ హార్మోనిక్. ఇక్కడ జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. క్వశ్చన్ ఏంటంటే ఒక పార్టికల్ ఉంది, ఆ పార్టికల్ యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ చేస్తుంది అంటే మీకు చూపిస్తాను. సపోజ్ ఇదే ఒక పార్టికల్ అనుకోండి, ఇది యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ చేస్తుంది. సో ఇప్పుడు చూడండి స్టూడెంట్స్, ఇది యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ కదా, యూనిఫామ్ వెలాసిటీతో సర్క్యులర్ మోషన్ చేస్తుంది అనమాట. ఇప్పుడు ఈ పార్టికల్ యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ చేస్తుంది అన్నప్పుడు దీని యొక్క ప్రొజెక్షన్ అనమాట. అంటే ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఒక డార్క్ రూమ్ లోకి వెళ్ళండి, లేదంటే డార్క్ రూమ్ కాకపోతే నార్మల్ వైట్ బ్యాక్గ్రౌండ్ ఏదో ఒక బ్యాక్గ్రౌండ్ ఉన్నది తీసుకోండి. సో ఇలా యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ లో దీన్ని ఇలా రొటేట్ చేయండి అండ్ దీని ముందు టార్చ్ చేయండి. సో దీని యొక్క నీడ, దీని యొక్క షాడో ఉంటది కదా, దీని యొక్క షాడో మీకు గోడ మీద చూసారనుకోండి, అది ఎట్లా మూవ్ అవుతుంది, ఇట్లా మూవ్ అవుతుంటే దీని యొక్క షాడో మీరు కనుక గోడ మీద చూస్తే అది ఎట్లా మూవ్ అవుతుంది అంటే నేను చూపిస్తాను అనమాట. సో అది ఎట్లా మూవ్ అవుతుందో అది దీని యొక్క షాడో మోషన్, దీని యొక్క నీడ మోషన్. ఆ నీడని ఇక్కడ ఏమన్నారంటే ప్రొజెక్షన్ అనమాట. దీని యొక్క ప్రొజెక్షన్ అన్నా దీని యొక్క నీడన్నా ఒకటే కదా. సో ఆ ప్రొజెక్షన్ ఏదైతే ఉందో, ఆ నీడ ఏదైతే ఉందో దాని యొక్క మోషన్ ఉంటది కదా, అది సింపుల్ హార్మోనిక్ మోషన్ ప్రూవ్ చేయాలి. ఇది కాదు, ఇప్పుడు ఇది యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ తిరుగుతుంది, దీన్ని ప్రూవ్ చేయమని అడగలేదు మనల్ని. దీని యొక్క నీడ మోషన్ సింపుల్ హార్మోనిక్ మోషన్ అని ప్రూవ్ చేయమన్నారు అనమాట స్టూడెంట్స్. సో ఇది ఇట్లా తిరుగుతుంది అనుకోండి, అప్పుడు దీని యొక్క నీడ ఇట్లా తిరుగుతుంది అనమాట. అంటే కాసేపు బాల్ ఇక్కడ ఉంటది, ఇక్కడ ఉంటది, ఇక్కడ ఉంటది, ఇటు ఇట్లా తిరుగుతుంది. గోడ మీద చూస్తే ఇది ఎట్లా తిరుగుతున్నాం. మీకు ఇంకా కావాలంటే కనుక నేను ఒక పని చేస్తాను. సో నేను ఇలా తిప్పుతున్నాను కదా బాగా. సో ఇప్పుడు మీరు వీడియోని బాగా ఫాస్ట్ చేసి చూడండి, అంటే మీకు 2x లో పెట్టి బాగా చూసారనుకోండి, సో మీకు ఇది గుండ్రంగా తిరుగుతున్నట్టు కనిపించదు. సో ఇది నేను ఇంకా ఫాస్ట్ గా తిప్పుతే ఇలాగా, అలా ఫాస్ట్ గా తిప్పినప్పుడు మీరు వీడియో 2x లో పెట్టి చూస్తే మీకు ఇది ఇలా వెళ్ళి ఇలా వచ్చినట్టు కనిపించదు, ఇట్లా మూవ్ అయినట్టు కనిపిస్తుంది లైక్ దట్. అదే ప్రొజెక్షన్ అనమాట స్టూడెంట్స్. సో ఆ ప్రొజెక్షన్ మోషన్ ఏదైతే ఉంటుందో అది సింపుల్ హార్మోనిక్ మోషన్ ని డిఫైన్ చేయాలి. ఓకేనా, అర్థమైంది కదా. సో ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి, రెండు మోషన్స్ ఉన్నాయి. ఒకటేమో యూనిఫామ్ సర్క్యులర్ మోషన్, సో ఇది యూనిఫామ్ సర్క్యులర్ మోషన్. ఇంకోటి ఏంటి, దీని యొక్క ప్రొజెక్షన్, దీని యొక్క నీడ, దాని యొక్క మోషన్. సో రెండు మోషన్స్ ఉన్నాయి. అయితే ఈ రెండు మోషన్స్ లో మనల్ని ఏ మోషన్ సింపుల్ హార్మోనిక్ అని ప్రూవ్ చేయమన్నారు? ఈ మోషన్ కాదు, ఈ బాల్ లేదంటే ఈ పార్టికల్ తిరిగే యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ కాదు, దీని యొక్క నీడ ఉంటది కదా, అది ఒక మూమెంట్, దాని యొక్క మూమెంట్ ఎట్లానే ఉంటుందో అది సింపుల్ హార్మోనిక్ మోషన్ అని మనం ప్రూవ్ చేయమని చెప్పాలి స్టూడెంట్స్. ఓకేనా, అది. సో ఫస్ట్ క్వశ్చన్ అర్థం చేసుకోవాలి. క్వశ్చన్ అర్థం అయిపోయింది. ఇప్పుడు సో క్వశ్చన్ ఆన్సర్ చేద్దాం. సో చూస్తే కనుక ఫస్ట్ సింపుల్ హార్మోనిక్ మోషన్ యొక్క డెఫినేషన్ రాస్తాం. సో సింపుల్ హార్మోనిక్ మోషన్ అంటే ఏంటంటే, సో అది ఒక మోషన్. ఆ మోషన్ లో మనకి రీస్టోరింగ్ ఫోర్స్ ఏదైతే ఉంటుందో అది ఎప్పుడూ కూడా డిస్ప్లేస్మెంట్ కి ప్రొపోర్షనల్ గా ఉంటుంది. సో రీస్టోరింగ్ ఫోర్స్ ఏదైతే ఉంటుందో అది డిస్ప్లేస్మెంట్ కి ప్రొపోర్షనల్ గా ఉంటుంది అనమాట, ఆఫ్ ద బాడీ ఫ్రమ్ ఇట్స్ మీన్ పొజిషన్. ఓకేనా, అండ్ అది ఎప్పుడు కూడా ఆ రీస్టోరింగ్ ఫోర్స్ ఎప్పుడు కూడా మీన్ టువార్డ్స్ ద మీన్ పొజిషన్ ఉంటుంది. అందుకే మనం యాక్సెల్ మైనస్ కూడా పెట్టుకుంటాం మనం ఇక్కడ చూడండి స్టూడెంట్స్. సో దాని యొక్క యాక్సెలరేషన్ ఏదైతే ఉందో అది -ω²(x). ఓకేనా, సో -ω²(x) అనమాట. దాని యొక్క యాక్సెలరేషన్ అనేది డిస్ప్లేస్మెంట్ కి డైరెక్షన్లీ ప్రొపోర్షనల్ ఉంటుంది. అండ్ మైనస్ సింబల్ ఎందుకంటే ఇది టువార్డ్స్ మీన్ పొజిషన్ ఉంటుంది. సో ఏదైనా ఈ ఈక్వేషన్ ని సాటిస్ఫై చేస్తే, ఒక మోషన్ ఏదో ఒక మోషన్ ఈ ఈక్వేషన్ ని సాటిస్ఫై చేస్తే, ఈ ఈక్వేషన్ లాగా ఉంటే అప్పుడు అది సింపుల్ హార్మోనిక్ మోషన్ అని కంక్లూడ్ చేస్తాం. సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా.
సింపుల్ హార్మోనిక్ మోషన్ అంటే? సో దానికి చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ సింపుల్ పెండ్లమ్ అనేది సింపుల్ హార్మోనిక్ మోషన్ కి ఎగ్జాంపులే. ఓకేనా? అట్లా సింపుల్ హార్మోనిక్ మోషన్ కి చాలా ఎగ్జాంపుల్స్ ఉంటాయి అనమాట. ఇప్పుడు మనం దీని యొక్క షాడో ఉంటుంది చూసారు, ఇది కూడా సింపుల్ హార్మోనిక్ మోషన్ అని మనం ప్రూవ్ చేస్తాం. లైక్ దట్ ఈ మోషన్ ఏమవుతుందంటే యాక్సలరేషన్ అనేది టువర్డ్స్ ద డిస్ప్లేస్మెంట్ ఉంటుంది అనమాట స్టూడెంట్స్. ఓకేనా? సో ఈ డెఫినేషన్ నీట్ గా రాసేస్తారు. రాసిన తర్వాత ఇప్పుడు ప్రూవ్ చేయాలన్నమాట. సో దీనికోసం మనం ఏం చేస్తామంటే కనుక డయాగ్రమ్ ఇస్ ద ఇంపార్టెంట్ స్టూడెంట్స్. సో యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ లో అంటే ఇలా ఒక సర్క్యులర్ మోషన్ లో ఒక బాల్ అనేది రొటేట్ అవుతా ఉందన్నమాట. సో దీంట్లో ఈ రెండు ఎక్స్ యాక్సెస్ వై యాక్సెస్ గా తీసుకుందాం. ఓకేనా? సో ఇక్కడ నుంచి బాల్ ఇట్లా వెళ్ళి ఇట్లా వెళ్ళి ఇట్లా వస్తుంటే దీని యొక్క షాడో ఉంటది కదా, అది ఈ ఎక్స్ అండ్ ఎక్స్ డాష్ యాక్సెస్ మీద మూవ్ అవుతుంది అనమాట. ఓకే స్టూడెంట్స్, నేను చూపిస్తాను చూడండి ఒకసారి. సో బాల్ ఇట్లా ఇట్లా రొటేట్ అవుతా ఉంది, గుండ్రంగా రొటేట్ అవుతా ఉంది, తిరుగుతా ఉంది. అయితే దీని యొక్క షాడో ఉంటది కదా, అదేమైంది తెలుసా? ఇది ఇట్లా 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 రొటేట్ అవుతా ఉంటది దీని యొక్క షాడో, హారిజాంటల్ షాడో. వెర్టికల్ షాడో అయితే కనుక ఇట్లా 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 రొటేట్ అవుతా ఉంటుంది. ఇలా బాల్ ఇట్లా తిరుగుతూ ఉంటే దీని యొక్క నీడ ఇట్లా 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 తిరుగుతూ ఉంటుంది అనమాట కదా, ఇట్లా ఇట్లా దీని యొక్క షాడోస్. ఓకేనా? అండ్ మీరు పై నుంచి లైట్ వేసారనుకోండి, అప్పుడు ఇట్లా తిరుగుతుంది. మీరు ఇటు సైడ్ నుంచి లైట్ వేసారనుకోండి, ఇటు సైడ్ నుంచి లైట్ వేసారు, అప్పుడు దీని యొక్క షాడో ఇట్లా 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 రొటేట్ అవుతా ఉంటుంది అనమాట. సో దీని యొక్క డయామీటర్ మీద మోషన్. ఓకేనా? సో అదే వీళ్ళు క్వశ్చన్ లో కూడా మెన్షన్ చేశారు క్లియర్ గా, ఆన్ ఎనీ డయామీటర్. రెండు డయామీటర్లు ఉన్నాయి, దాని యొక్క ప్రొజెక్షన్, దాని యొక్క నీడ ఏ డయామీటర్ మీద, ఈ డయామీటర్ కానీ ఈ డయామీటర్ కానీ. ఒక స్టూడెంట్స్ అర్థమైంది కదా? ఇప్పుడు మనం సాల్వ్ చేద్దాం దీన్ని. ఓకే, సో పి అనే పాయింట్ దగ్గర ఉంది బాల్ అనుకుందాం. సో ఇలా మూవ్ అవుతుంది, పి అనే పాయింట్ దగ్గర ఉంది అనుకుంటే దీని యొక్క ప్రొజెక్షన్ ఎక్స్ యాక్సిస్ మీదకి ఈ డైరెక్షన్ లో ఎంత ఉంటుంది, వై యాక్సిస్ మీదకి ఈ డైరెక్షన్ లో ఎంత ఉంటుంది. ఇదేమో వై డాష్ అనుకోండి స్టూడెంట్స్. ఓకేనా? అండ్ దీని నుంచి సెంటర్ ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేస్తే, దీని యొక్క పొజిషన్ వెక్టర్ డ్రా చేస్తే అది దాంతో తీటా యాంగిల్ చేసింది అనుకుంటే కనుక మనకి ఇట్లా ఉంటుంది అనమాట. ఇది ఆరిజిన్ అనమాట. ఓకేనా? అండ్ ఇది యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ లో ఉంది కాబట్టి ఏదైనా ఒక సర్క్యులర్ మోషన్ ఉంటే దానికి సెంట్రిపిటల్ యాక్సలరేషన్ ఉంటుంది కదా. సో ఈ పార్టికల్ పి ఏదైతే ఉందో దాని యొక్క సెంట్రిపిటల్ యాక్సలరేషన్ ఫైండ్ అవుట్ చేస్తే ఎంత ఉంటుంది? సెంట్రిపిటల్ యాక్సలరేషన్ ఏ, సెంట్రిపిటల్ యాక్సలరేషన్ ఈక్వల్ టు మనకు తెలుసు కదా, యాక్సలరేషన్ ఈక్వల్ టు ఆర్ ఇంటూ ఒమేగా స్క్వేర్ అంటాం. ఏమంటాం స్టూడెంట్స్? ఆర్ ఇంటూ ఒమేగా స్క్వేర్ అంటాం అనమాట, అంటే రేడియస్ ఇంటూ ఒమేగా స్క్వేర్. సో అయితే ఇక్కడ ఉన్న టర్మ్స్ ఏంటి? నార్మల్ గా అయితే ఆర్ ఇంటూ ఒమేగా స్క్వేర్ అనమాట. సో దాని ప్రకారం ఇక్కడ సెంట్రిపిటల్ యాక్సలరేషన్ ఆర్ అంటే రేడియస్. సో ఇక్కడ దీని యొక్క రేడియస్ గా మనం ఏం తీసుకుంటాం అంటే క్యాపిటల్ ఏ తీసుకుంటాం, ఎందుకంటే మాక్సిమం యాంప్లిట్యూడ్ అని చెప్పి ఈ అని మెన్షన్ చేసుకుంటాం. సో ఇక్కడ ఓ నుంచి పీ గల డిస్టెన్స్ ఎంత? క్యాపిటల్ ఏ. అండ్ ఈ యాక్సలరేషన్ ఇప్పుడు సెంటర్ వైపు ఉంటుంది, మనకు తెలుసు కదా, యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ యాక్సలరేషన్ టువర్డ్స్ ద సెంటర్ ఉంటుంది. అండ్ ఏం చేస్తాం? ఒమేగా స్క్వేర్ పెడతాం అనమాట స్టూడెంట్స్. ఏంటిది? ఒమేగా స్క్వేర్. ఇది దేనిది? ఈ పి అనే పార్టికల్ది. అయితే ఇప్పుడు వచ్చేసి ఈ పి అనే పార్టికల్ కి సెంట్రిపిటల్ యాక్సలరేషన్ ఉంది, అది టువర్డ్స్ ద సెంటర్ ఉంది యాక్సలరేషన్ అనేది. అయితే ఈ యాక్సలరేషన్ మనం కాంపోనెంట్స్ గా పెట్టుకోవచ్చు కదా. సో ఇదొక కాంపోనెంట్, ఇదొక కాంపోనెంట్. ఓకేనా? ఇదేమో వెర్టికల్ కాంపోనెంట్, ఇదేమో హారిజాంటల్ కాంపోనెంట్. సో ఇప్పుడు మనం కనుక ఏదైతే ఈ హారిజాంటల్ కాంపోనెంట్ ఏదైతే తీసుకున్నామో, సపోజ్ ఈ హారిజాంటల్ కాంపోనెంట్ తీసుకున్నాం అనుకోండి. సో ఈ హారిజాంటల్ కాంపోనెంట్ ఏదైతే ఉందో ఈ పీకి సంబంధించి అది దేనికి సిమిలర్ గా ఉందంటే దీని యొక్క షాడో మోషన్ కి సిమిలర్ గా ఉంది. దీని యొక్క షాడోనేమో ఇట్లా 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 తిరుగుతూ ఉంది, దాని యాక్సలరేషన్ కూడా ఈ డైరెక్షన్ ఉంది. అలాగే పి ఏదైతే ఉందో దీని యొక్క హారిజాంటల్ కాంపోనెంట్ కూడా ఇట్లానే ఉంది అనమాట. సో దీని యొక్క పి యొక్క హారిజాంటల్ కాంపోనెంట్ ఈజ్ నథింగ్ బట్ దీని యొక్క షాడో కాంపోనెంట్ గా ట్రీట్ చేయొచ్చు. ఇప్పుడు యాక్సలరేషన్ ఆఫ్ షాడో యొక్క యాక్సలరేషన్ ఏదైతే ఉందో అది దేనికి ఈక్వల్ అయిందంటే యాక్సలరేషన్ ఆఫ్ హారిజాంటల్ కాంపోనెంట్ ఆఫ్ పి పార్టికల్ యొక్క హారిజాంటల్ కాంపోనెంట్ కి ఈక్వల్ అయింది షాడో యొక్క యాక్సలరేషన్ అనేది. సో ఇప్పుడు మనకి షాడో యొక్క యాక్సలరేషన్ తెలిస్తేనే కదా. ఇప్పుడు షాడో యొక్క యాక్సలరేషన్ ఏదైతే ఉందో అది డిస్ప్లేస్మెంట్ కి డైరెక్ట్ గా ప్రొపోర్షనల్ గా ఉంది అండ్ నెగిటివ్ సింబల్ వచ్చిందంటే అప్పుడు సింపుల్ హార్మోనిక్ మోషన్ అయిపోయినట్టే. అదే మనం ప్రూవ్ చేయాల్సింది. సో దానికోసం షాడో యొక్క యాక్సలరేషన్ ఫైండ్ అవుట్ చేస్తాం. అది ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు అంటే షాడో యొక్క యాక్సలరేషన్ అనేది నథింగ్ బట్ పి పార్టికల్ ఏదైతే ఉందో దాని యొక్క హారిజాంటల్
యాక్సలరేషన్. దీని యొక్క హారిజాంటల్ యాక్సలరేషన్ అంటే సో నార్మల్ యాక్సలరేషన్ ఏమో ఏ ఒమేగా స్క్వేర్. సో ఇప్పుడు దీని యొక్క హారిజాంటల్ యాక్సలరేషన్ అంటే విచ్ ఇస్ ఏ ఒమేగా స్క్వేర్ ఇంటూ హారిజాంటల్ కాంపోనెంట్ కాబట్టి కాస్ థీటా వస్తుంది అంతే. సో ఇప్పుడు ఏ ఒమేగా స్క్వేర్ ఇంటూ కాస్ థీటా వచ్చింది స్టూడెంట్స్. ఓకేనా. సో ఇప్పుడు ఏం చేస్తామంటే కనుక ఇక్కడ మనకు ఒక ట్రయాంగిల్ ఉంది, ఇది ఎన్ అనుకోండి, పోనీ ఓపిఎన్ అనే ట్రయాంగిల్ ఉంది. సో ఈ ట్రయాంగిల్ ఇక్కడ థీటా ఉంది కాబట్టి ఇప్పుడు కాస్ థీటా అవుతుంది ఏమవుతుంది. సో ఫ్రమ్ ట్రయాంగిల్ ఓఎన్పి, ఈ ట్రయాంగిల్ నుంచి చూస్తే కనుక కాస్ థీటా ఎంత అవుతుంది స్టూడెంట్స్. కాస్ థీటా అంటే ఎడ్జసెంట్ సైడ్, సో ఎడ్జసెంట్ సైడ్ అంటే ఓఎన్ అండ్ డివైడ్ బై ఓపి, ఓఎన్ డివైడ్ బై ఓపి అవుతుంది అనమాట. సో దట్ ఈస్ నథింగ్ బట్ ఎక్స్ డివైడ్ బై ఏ. ఓపి అంటేనేమో మ్యాక్సిమం డిస్టెన్స్, రేడియస్ దట్ ఈస్ ఏ. ఓఎన్ ఏంటంటే ఎక్స్ యాక్సిస్ పరంగా చూసుకుంటే దాని యొక్క పార్టికల్ యొక్క డిస్ప్లేస్మెంటే కదా. సో బాడీ ఇక్కడ ఉందంటే దీని యొక్క షాడో ఇక్కడ ఉంటుంది. సో షాడో ఆరిజిన్ నుంచి కంపేర్ చేసుకుని దాని యొక్క డిస్ప్లేస్మెంట్ కి ఈక్వల్ కాస్ థీటా వాల్యూ. సో ఇప్పుడు తీసుకెళ్ళి దేర్ఫోర్ యాక్సలరేషన్ ఆఫ్ ద షాడో ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది ఏ ఇంటూ ఒమేగా స్క్వేర్ ఇంటూ కాస్ థీటా అంటే ఎక్స్ బై ఏ అవుతుంది స్టూడెంట్స్. ఏమవుతుంది ఎక్స్ బై ఏ అవుతుంది అనమాట. సో ఇప్పుడు ఏ క్యాన్సిల్ అయిపోతే దట్ ఈస్ ఒమేగా స్క్వేర్ ఇంటూ ఎక్స్ అవుతుంది అనమాట స్టూడెంట్స్. ఓకేనా. అండ్ ఇక్కడ మనం చూస్తే ఈ యాక్సలరేషన్ ఏదైతే ఉందో ఇది మైనస్ ఒమేగా స్క్వేర్ ఎక్స్ అవుతుంది అనమాట. ఎందుకంటే మీరు చూడొచ్చు, సో ఎప్పుడైతే ఈ డిస్టెన్స్ తగ్గిపోతుంది అంటే కనుక ఆటోమేటిక్ ఏమవుతుంది దీనికి యాక్సలరేషన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఇది సెంటర్, ఇది దూరంగా సెంటర్ దగ్గర ఉన్నప్పుడు నీకు ఎక్కువ యాక్సలరేషన్ ఉంటుంది. ఈ షాడో మధ్యలో ఉన్నప్పుడు ఎక్కువ యాక్సలరేషన్ ఉంటుంది మీ పొజిషన్ దగ్గర. ఇలా ఇటు వెళ్ళిపోయినప్పుడు తక్కువ యాక్సలరేషన్, ఇలా వచ్చినప్పుడు ఎక్కువ యాక్సలరేషన్ ఉంటుంది. మీకు అర్థం కావాలంటే మీరు చెప్పినట్టుగా ఇలా ఒకటి రొటేట్ చేసి బ్యాక్ సైడ్ మీరు ఒక లైట్ వేసి చూడండి, అప్పుడు మీకు అర్థమవుతుంది. సో ఇప్పుడు ఇది ఫైనల్ గా మనకి షాడో యొక్క యాక్సలరేషన్ ఎట్లా వచ్చింది స్టూడెంట్స్. సో దేనికి మనకి సింపుల్ హార్మోనిక్ మోషన్ కండిషనే కదా ఇది, యాక్సలరేషన్ డిస్ప్లేస్మెంట్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్, అది సాటిస్ఫై చేసేసింది అనమాట. స్టూడెంట్స్ సో ఇట్లా ఇది మీరు చూపించేసి ఇక్కడ డైరెక్ట్ గా రాసేస్తారు అనమాట. సో హెన్స్ ద మోషన్ ఆఫ్ ద ప్రొజెక్షన్ ఆఫ్ దట్ ఈస్ ఈక్వల్స్ టు సింపుల్ హార్మోనిక్. దట్స్ ఇట్ స్టూడెంట్స్. సో ఇక్కడతో మనకి ఈచ్ టాపిక్ ఈ క్వశ్చన్ కూడా అయిపోయింది అనమాట. జస్ట్ ఈ పాయింట్స్ రాసుకుంటా ఉంటే మీకు సరిపోతుంది స్టూడెంట్స్. ఓకే. సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం స్టూడెంట్స్. సో ఇక్కడతో మనకి ఆసిలేషన్స్ ఏదైతే ఉన్నాయో వీటిలో క్వశ్చన్స్ కంప్లీట్ అయిపోయాయి అనమాట. సో మొత్తం 7 క్వశ్చన్స్ ఉన్నాయి. వర్క్ ఎనర్జీ థియరంలో 3 క్వశ్చన్స్ అండ్ ఆసిలేషన్స్ లో 2 క్వశ్చన్స్ అండ్ థర్మోడైనమిక్స్ లో 2 క్వశ్చన్స్. సో టోటల్ ఈ 7 క్వశ్చన్స్ చదివితే చాలు స్టూడెంట్స్. ఓకేనా. ఇప్పుడు ఈ థర్మోడైనమిక్స్ లోకి వచ్చేవాడికి 6th క్వశ్చన్ వచ్చేసి చూడండి, సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. సో సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ని స్టేట్ అంటే ఏంటి, స్టేట్మెంట్ రాయాలన్నమాట. సో సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ లో 2 స్టేట్మెంట్స్ ఉన్నాయి స్టూడెంట్స్. ఒక స్టేట్మెంట్ రాస్తే కుదరదు, 2 స్టేట్మెంట్స్ ఉన్నాయన్నమాట. 2 స్టేట్మెంట్స్ రాయాలి. ఇద్దరు సైంటిస్ట్ ఉన్నారనమాట మనకి. సో ఇద్దరు సైంటిస్ట్ సంబంధించిన 2 స్టేట్మెంట్స్ మనం రాయాలి స్టూడెంట్స్. ఓకేనా. అండ్ ఇంకోటి ఏంటి, హౌ ఈస్ హీట్ ఇంజిన్ డిఫరెంట్ ఫ్రమ్ రిఫ్రిజిరేటర్, అండ్ హీట్ ఇంజిన్ రిఫ్రిజిరెంట్ ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ ఏంటి అనేది మనం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఈ 2 పార్ట్స్ మనం కంప్లీట్ గా రాయాలి స్టూడెంట్స్. చూడండి ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. మార్చ్ 20, 19, 18, 16 వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ క్వశ్చన్ స్టూడెంట్స్. ఇన్ ఇయర్స్ ఇది రిపీట్ అవుతా వచ్చింది అనమాట. ఓకేనా. ఇప్పుడు దీనికి ఆన్సర్ ముందు మనకి సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ సంబంధించిన 2 సైంటిస్ట్ సంబంధించిన 2 స్టేట్మెంట్స్ రాయాలి స్టూడెంట్స్. సో ఫస్ట్ వచ్చి మనకి క్లాసిస్ స్టేట్మెంట్ ఉంటుంది అనమాట ఒకటి, అండ్ ఇంకోటి వచ్చేసి కెల్విన్ ప్లాంక్ స్టేట్మెంట్. కెల్విన్ ప్లాంక్ స్టేట్మెంట్, ఈ 2 స్టేట్మెంట్స్ మనం రాయాలి. సో క్లాసిస్ స్టేట్మెంట్ వచ్చి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ సింపుల్ గా. సో క్లాసిస్ స్టేట్మెంట్ ఏం చెప్తుంది అంటే కనుక ఒక కోల్డ్ ఆబ్జెక్ట్ నుంచి లేదంటే ఒక కోల్డ్ బాడీ నుంచి హాట్ బాడీకి, హై టెంపరేచర్ ఉన్న బాడీకి హీట్ ఎనర్జీ ట్రాన్స్ఫర్ అనేది జరగదు. అట్లా జరగాలి అంటే ఎక్స్టర్నల్ గా మనం కొంత వర్క్ చేయాలి. మనం ఎక్స్టర్నల్ గా కొంత వర్క్ చేయకుండా దానంతట అదే కోల్డ్ బాడీ నుంచి హాట్ బాడీకి ఎనర్జీ ట్రాన్స్ఫర్ జరగదు అనేది క్లాస్ స్టేట్మెంట్ అనమాట. సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ అంటే ఇప్పుడు హాట్ బాడీ దగ్గరలో కోల్డ్ బాడీ పెట్టామనుకోండి, నార్మల్ గానే ఆటోమేటిక్ గానే ఏమైంది, హాట్ బాడీ నుంచి టెంపరేచర్ కోల్డ్ బాడీకి వెళ్ళిపోతుంది హీట్ ఎనర్జీ. అంతే కదా. ఇప్పుడు వేడి వేడి కాఫీ ఏదో తీసుకొచ్చి మన చేతికి టచ్ చేస్తాం అనుకోండి స్టూడెంట్స్, ఏమైతుంది కాసేపటికి మన చేయి హాట్ దాని యొక్క హీట్ ఎనర్జీ అనేది మనం చేతికి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. అందుకే మనకి కాలింది అంటాం మనం. హీట్ ఎనర్జీ ట్రాన్స్ఫర్ అవుతుంది అనమాట. ఇంకా డౌట్ ఉండి వేడిగా ఉన్న కాఫీ ఏదో తీసుకొచ్చి దాని పక్కన ఒక గ్లాస్ వాటర్ పెట్టండి, జాయిన్ చేసి పెట్టండి. కాసేపటికి వాటర్ ఏమైతే కొంచెం హీట్ అవుతాయి అనమాట, కొంచెం టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుంది. సో హాట్ బాడీ నుంచి కోల్డ్ బాడీకి, హై టెంపరేచర్ నుంచి లో టెంపరేచర్కి
హీట్ ఎనర్జీ ట్రాన్స్ఫర్ అనేది ఆటోమేటిక్గా జరిగిపోతుంది. బట్ అదే విధంగా కోల్డ్ బాడీ నుంచి హాట్ బాడీకి, అంటే లో టెంపరేచర్ బాడీ నుంచి హై టెంపరేచర్ బాడీకి హీట్ ఎనర్జీ ట్రావెల్ అనేది ఆటోమేటిక్గా జరిగిపోతుంది అనమాట. ఇప్పుడు నీరు ఎత్తు నుంచి పల్లానికి ఈజీగా వెళ్ళిపోతాయి, కానీ పల్లం నుంచి ఎత్తుకి ఈజీగా వెళ్తాయా? వెళ్ళవు. అలా వెళ్ళాలంటే ఏం చేయాలి? మనం ఒక మోటార్ పెట్టి దాన్ని పంప్ చేయాలి. సో ఇదే స్టూడెంట్స్ కెల్విన్ క్లాసిస్ స్టేట్మెంట్ అనమాట హీట్ ఎనర్జీ గురించి. ఓకేనా? సో ఇది క్లాసిస్ అంటే అలా చేయాలంటే కొంత ఎక్స్టర్నల్ ఎనర్జీగా ఎక్స్టర్నల్ వర్క్ మనం చేయాలన్నమాట. అండ్ కెల్విన్ ప్లాంక్ స్టేట్మెంట్ ఏముంటుంది అంటే కనుక ఈ సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ గురించి చూస్తే కనుక, సో ఇప్పుడు హీట్ ఇంజిన్ ఉంటుంది. సో ఏదైనా ఒక హీట్ ఇంజిన్ ఉందంటే కనుక ఆ హీట్ ఇంజిన్ ఏం చేస్తుంది అంటే కనుక ఈ హీట్ ఇంజిన్ కొంత హీట్ ఎనర్జీ అబ్జర్వ్ చేసుకుంటుంది. అబ్జర్వ్ చేసుకుని కొంత వర్క్ చేస్తుంది, కొంత హీట్ని రిజెక్ట్ చేస్తుంది. ఎక్కడికి? సింక్కి రిజెక్ట్ చేస్తుంది. సో దీని యొక్క ఎఫిషియన్సీ అనేది ఎప్పుడు 1 అవ్వదు, 100% 1 అవ్వదు కదా. సో ఇది కెల్విన్ ప్లాంక్ స్టేట్మెంట్ అనమాట. అంటే మనకి ఎక్కడా కూడా ఒక ఐడియల్ హీట్ ఇంజిన్ దొరకదు. అంటే ఏదైతే హీట్ ఇంజిన్ 100% వర్క్ చేస్తుందో, అంటే మీరు ఎంతైతే హీట్ ఎనర్జీ ఇచ్చారో మొత్తం కూడా వర్క్గా కన్వర్ట్ చేసేసే హీట్ ఇంజిన్ మీకు దొరకదు. ఏ హీట్ ఇంజిన్ కూడా అట్లా మొత్తం తీసుకున్న హీట్ ఎనర్జీ మొత్తం కూడా వర్క్గా కన్వర్ట్ చేయదు, కొంత వేస్ట్ అయిపోతుంది. అంతెందుకు స్టూడెంట్స్, ఇప్పుడు నేను కష్టపడి మీకు క్లాస్ చెప్పాను ఇష్టపడి, సో నేను చెప్పిన ప్రతి పాయింట్ మీకు గుర్తుంటుందా? ఉండదు కదా. సో కొంత మీరు రిసీవ్ చేసుకుంటారు, మిగతాయి అలా విని అలా వదిలేస్తారు అనమాట. లైక్ దట్ ఇక్కడ కూడా అంతే. ఈ హీట్ ఇంజిన్ ఎంతైతే హీట్ తీసుకుంటుందో మొత్తం హీట్ ఎనర్జీతో వర్క్ చేయదు, కొంత హీట్ ఎనర్జీ వర్క్ చేస్తుంది, మిగతా కొంత హీట్ ఎనర్జీ రిజెక్ట్ అయిపోతుంది అనమాట, వేస్ట్ గా పోతుంది స్టూడెంట్స్. లాస్ ఉంటుంది అనేది ఇక్కడ, ఎనర్జీ లాస్ అవుతుంది అనేది ఇక్కడ కెల్విన్ ప్లాంక్ స్టేట్మెంట్ అనమాట. రెండు కూడా ద సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ స్టేట్మెంట్స్ స్టూడెంట్స్. ఓకేనా? రెండింటి యొక్క మీనింగ్ ఒకటే అనమాట. ఓకేనా? దట్ ఈస్ ద థింగ్. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే హీట్ ఇంజిన్ ఇస్ హౌ హీట్ ఇంజిన్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ రిఫ్రిజిరేటర్ మనం చూద్దాం స్టూడెంట్స్. ఓకేనా? సో చూడండి ఇక్కడ క్లాసిస్ స్టేట్మెంట్ ఆల్రెడీ మెన్షన్ చేశారు ఇక్కడ. నో ప్రాసెస్ ఈస్ పాసిబుల్ హూస్ సోల్ రిజల్ట్ ఈస్ ద ట్రాన్స్ఫర్ ఆఫ్ హీట్ ఫ్రమ్ ఏ కోల్డర్ ఆబ్జెక్ట్ టు ద హాటర్ ఆబ్జెక్ట్. సో కోల్డర్ ఆబ్జెక్ట్ నుంచి హాటర్ ఆబ్జెక్ట్ కి హీట్ ట్రాన్స్ఫర్ అనేది ఆటోమేటిక్ గా మనకి జరగడం కుదరదు అనమాట. ఏ ప్రాసెస్ కూడా అట్లా లేదు. అండ్ కెల్విన్ ప్లాంక్ స్టేట్మెంట్ వచ్చేప్పటికి చూడండి, నో ప్రాసెస్ ఈస్ పాసిబుల్ whose sole result is the absorption of heat from a reservoir. సో రిజర్వాయర్ అంటే ఏంటి? హై టెంపరేచర్ ఉన్నది అనమాట, హై టెంపరేచర్ ఉన్నది. అండ్ కంప్లీట్ కన్వర్షన్ ఆఫ్ హీట్ ఇంటూ వర్క్. సో హీట్ రిజర్వాయర్ దగ్గర నుంచి ఎంతైతే హీట్ తీసుకుందో హీట్ మొత్తాన్ని వర్క్ గా చేయడం అనేది ఎక్కడా కూడా జరగదు అనమాట. ఈ రెండు 2 స్టేట్మెంట్స్. సో ఇప్పుడు ఏం చేద్దామంటే హీట్ ఇంజిన్ అండ్ ద రిఫ్రిజిరేటర్, ఈ రెండు డిఫరెంట్ ఏంటి, ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ ఏంటి రిఫ్రిజిరేటర్. సో ఫస్ట్ మీరు ఎట్లా రాయాలి, మీరు క్వశ్చన్ పేపర్ని ఎట్లా ఆన్సర్ చేయాలంటే ఆ 2 స్టేట్మెంట్స్ రాసిన తర్వాత మీరు హీట్ ఇంజిన్ అని హెడ్డింగ్ పెడతారు. హీట్ ఇంజిన్ అంటే ఏంటి, ఇక్కడ మీరు దానికి సంబంధించి చిన్న పాయింట్ మీరు రాస్తారన్నమాట. సో హీట్ ఇంజిన్ అంటే ఏంటి? అదొక డివైస్, అది హీట్ ని అబ్జర్వ్ చేసుకుని వర్క్ చేస్తుంది, హీట్ ని అబ్జర్వ్ చేసుకుని కొంత వర్క్ చేస్తుంది. ఓకే స్టూడెంట్స్, అది హీట్ ఇంజిన్ అనమాట. సో ఈ హీట్ ఇంజిన్ లో మనకి కొన్ని ఉంటాయి. ఒకటి వచ్చేసి సోర్స్ అనేది ఉంటుంది. సోర్స్ అంటే ఏంటంటే హై టెంపరేచర్ బాడీ, లేదంటే రిజర్వాయర్ అని కూడా అంటాం అనమాట. హై టెంపరేచర్ అని రాస్తాం. నెక్స్ట్ సింక్ ఉంటుంది. సింక్ అంటే ఏంటంటే లో టెంపరేచర్ బాడీ లేదా లో రిజర్వాయర్ అని, లో టెంపరేచర్. సో దీని టెంపరేచర్ చాలా తక్కువ ఉంటుంది అనమాట. అండ్ ఇంకోటి ఏంటి, వర్కింగ్ సబ్స్టెన్స్ ఉంటుంది హీట్ ఇంజిన్ లో. వర్కింగ్ సబ్స్టెన్స్ ఏంటంటే నార్మల్ గా కార్నాట్ ఇంజిన్ లో వచ్చేసి ఐడియల్ గ్యాస్, ఐడియల్ గ్యాస్ ఏమో వర్కింగ్ సబ్స్టెన్స్ అనమాట, ఐడియల్ గ్యాస్. అట్లా కాదు, ఇప్పుడు డీజిల్ ఇంజిన్ తీసుకున్నాము. డీజిల్ ఇంజిన్ లో ఏంటి వర్కింగ్ సబ్స్టెన్స్ అంటే, సో మనకి ఎయిర్ అండ్ ఏదైతే మనం పెట్రోల్ డీజిల్ ఇవి కొట్టిస్తాం కదా, ఆ ఫ్యూయల్ వేపర్స్, ఇది వర్కింగ్ సబ్స్టెన్స్ అనమాట. ఓకే స్టూడెంట్స్, లైక్ దట్ స్టూడెంట్స్. సో ఈ హీట్ ఇంజిన్ లో మనకి ఏమైందంటే ఎనర్జీ అనేది రిజర్వాయర్ దగ్గర నుంచి, అంటే సోర్స్ ఉంటది కదా, సో ఈ సోర్స్ దగ్గర నుంచి హీట్ ఎనర్జీ అనేది తీసుకుంటది. తీసుకుని ఇక్కడ హీట్ ఇంజిన్ ఉంటుంది, హీట్ ఇంజిన్ ఉంటుంది. డయాగ్రామ్ నీట్ గా డ్రా చేయండి స్టూడెంట్స్. హీట్ ఇంజిన్ ఏదైతే ఉంటుందో సోర్స్ దగ్గర నుంచి Q1, సపోజ్ Q1 అనే హీట్ ఎనర్జీ తీసుకుంటది. తీసుకుని కొంత వర్క్ చేస్తుంది, W అనే వర్క్ చేస్తుంది. అండ్ కొంత ఎనర్జీ లాస్ అయిపోతుంది, లేదంటే కొంత ఎనర్జీ రిజెక్ట్ చేస్తుంది అనమాట. Q2 అనే ఎనర్జీని పంపించేస్తుంది అనమాట. దేంట్లోకి? సింక్ లోకి పంపించేస్తుంది. సింక్ అంటే ఏంటి? లో టెంపరేచర్ బాడీ అనమాట. ఇట్లా హీట్ ఇంజిన్ లో ప్రాసెస్ అనేది మనకి జరుగుతుంది స్టూడెంట్స్. ఓకేనా? సో ఇప్పుడు ఈ హీట్ ఇంజిన్ ఏదైతే ఉందో దీని యొక్క ఎఫిషియన్సీ అంటే దానికి ఎంత హీట్ ఎనర్జీ మనం ఇస్తే అది ఎంత వర్క్ చేసింది, నేను ఎంత క్లాస్ చెప్తే మీకు ఎంత గుర్తుంది, ఎంత మీరు రిటైన్ చేసుకున్నారు. సో ఎవరైనా మీరు స్మార్ట్ స్టూడెంట్స్ ఏంటి, నేను చెప్పింది మొత్తం అబ్జర్వ్ చేయలేరు కానీ 90% అబ్జర్వ్ చేస్తారు.
సో అప్పుడు అతనికి చాలా ఎక్కువ ఎఫిషియన్సీ ఉన్నట్టు. కొంతమందికి 80%, కొంతమంది 60% అబ్జర్వ్ చేస్తారు, మిగతా అది కొంత గాల్లోకి వదిలేస్తారు. లైక్ దట్ ఈ హీట్ ఇంజిన్ కూడా 90% ఆఫ్ హీట్ ని అబ్జర్వ్ చేసుకుని 90% ఆఫ్ హీట్ ని వర్క్ గా మారుస్తుంది, లేదంటే 80% ఆఫ్ హీట్ ని వర్క్ గా మారుస్తుంది. తీసుకోవడం అయితే మొత్తం హీట్ ఎనర్జీ తీసుకుంటది, ఆ తీసుకున్న హీట్ లో ఒక 90% హీట్ ని వర్క్ గా మార్చుతుంది, మిగతాది వెనక్కి పంపించేస్తుంది అనమాట సింక్ కి. సో ఎఫిషియన్సీ అంటే వర్క్ డన్ బై హీట్ ఎనర్జీ, అంటే ఎంత వర్క్ చేసింది, మనం దానికి ఎంత ఎనర్జీ ఇచ్చాం, అంతే కదా. సో వర్క్ డన్ వచ్చేసి ఎంత అంటే కనుక చూడండి, Q1 మైనస్ Q2, Q1 మైనస్ Q2 స్టూడెంట్స్ బై Q1 అంట. సో ఇది 1 మైనస్ Q2 బై Q1, ఇది దీని యొక్క ఎఫిషియన్సీ అనమాట. దీనికి ఇంకొకటి ఏంటంటే కనుక నేటా ఈజ్ ఈక్వల్స్ టు 1 మైనస్ T2 బై T1 కూడా అంటాం. ఈ రెండు దీనికి సంబంధించిన ఎఫిషియన్సీ సంబంధించిన ఫార్ములా స్టూడెంట్స్. సో ఇట్లా మెన్షన్ చేసి నీట్గా డ్రా చేయండి. సో ఇది హీట్ ఇంజిన్. ఓకే, హీట్ ఇంజిన్ హై టెంపరేచర్ బాడీ నుంచి హీట్ తీసుకుని వర్క్ చేసి కొంత రిజెక్ట్ చేస్తుంది, అయిపోయింది. ఇప్పుడు రిఫ్రిజిరేటర్ కథ ఏంటో చూద్దాం. సో రిఫ్రిజిరేటర్ కనుక మనం చూసామనుకోండి, రిఫ్రిజిరేటర్ అనేది ఏంటంటే హీట్ ఇంజిన్ కి క్వైట్ ఆపోజిట్ అనమాట, క్వైట్ ఆపోజిట్ స్టూడెంట్స్. ఇదేమో సోర్స్ దగ్గర నుంచి హీట్ ఎనర్జీ తీసుకుని కొంత వర్క్ చేసి మిగిలిన ఎనర్జీని హీట్ ఎనర్జీని సింక్ కి ఇస్తే, ఈ రిఫ్రిజిరేటర్ ఏం చేస్తుంది అంటే సింక్ దగ్గర నుంచి హీట్ ఎనర్జీ తీసుకుంటుంది. అయితే ఆటోమేటిక్ గా తీసుకునేదా లేదు, అలా తీసుకోవడానికి మనం ఎక్స్టర్నల్ గా కొంత వర్క్ చేస్తాం. ఆ వర్క్ చేసినప్పుడు కొంత హీట్ ఎనర్జీ తీసుకుని అది హై టెంపరేచర్ బాడీకి అంటే సోర్స్ కి హీట్ ఎనర్జీని ఇస్తారు. ఓకే స్టూడెంట్స్, లైక్ దట్ అనమాట. సో దీంట్లో రివర్సిబుల్ ప్రాసెస్, దీంట్లో ఎఫిషియన్సీ పాయింట్ అవుట్ చేస్తాం. సో దీంట్లో చూస్తే కనుక యాజ్ ఇట్ ఈస్ రివర్స్ ఉంటుంది. ఇదేమో సోర్స్, ఇదేమో రిఫ్రిజిరేటర్ అండ్ ఇది వచ్చేసి సింక్ అనమాట. సో సింక్ నుంచి హీట్ ఎనర్జీ Q2 అనే హీట్ ఎనర్జీ తీసుకుంటుంది, మనం ఎక్స్టర్నల్ గా దీని మీద వర్క్ చేస్తాం అనమాట. వర్క్ చేసిన తర్వాత అప్పుడు Q1 అనే హీట్ ఎనర్జీని తీసుకెళ్లి సోర్స్ కి ఇస్తుంది అనమాట స్టూడెంట్స్, సోర్స్ కి ఇస్తుంది స్టూడెంట్స్. సో ఇప్పుడు మనకి ఫ్రిడ్జ్ లో జరిగేది ఇదే, మనం లోన పెడతాం, ఏం పెడతాం లోన, వేడిగా ఉన్నాయో పెడతాం, అదేమవుతుంది. సో ఈ లోపల ఉన్న రిఫ్రిజిరేటర్ ఏం చేస్తుంది, అక్కడ ఉన్న లో టెంపరేచర్ తీసుకొచ్చి మనం పెట్టిన హాట్ బాడీస్ కి ఇస్తుంది. సో ఇలా హీట్ ఇవ్వడం వల్ల ఏమవుతుంది, మన వాటి యొక్క టెంపరేచర్ తగ్గిపోతూ ఉంటుంది, లైక్ దట్ కూల్ అయిపోతూ ఉంటాయి అనమాట స్టూడెంట్స్. ఓకేనా, సో అది జరుగుతుంది అనమాట. ఓకే, అండ్ వర్క్ డన్, ఇక్కడ వర్క్ డన్ దీనికి ఇక్కడ అంటే విచ్ ఇస్ Q1 మైనస్ Q2 అనే ఇక్కడైనా అంతే. సో ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేసేది ఏంటంటే కోఎఫిషియంట్ ఆఫ్ ఎఫిషియన్సీ అంటాం. సో కోఎఫిషియంట్ ఆఫ్ పర్ఫార్మెన్స్ అని అంటాం. ఇక్కడ ఎఫిషియన్సీ అయితే ఇక్కడ పర్ఫార్మెన్స్, దీనేమో ఆల్ఫాతో రిప్రజెంట్ చేస్తాం స్టూడెంట్స్, దీనేమో నీటాతో రిప్రజెంట్ చేస్తాం. అండ్ ఈ ఆల్ఫా వాల్యూ వచ్చేసి ఏంటి, మనం ఎంత రిజల్టెంట్ ఫైనల్ అవుట్పుట్ ఎంత Q1 అనేది కదా అది ఇచ్చేది. సో Q1 అనేది అది ఇచ్చేది. అయితే దీని మీద మనం ఇన్పుట్ గా చేసేది ఏంటి, W అనే వర్క్ డన్ చేస్తున్నాం. Q2 డివైడ్ బై W అనమాట. సో Q2 డివైడ్ బై W అంటే Q1 మైనస్ Q2. ఫైనల్ ఇచ్చి T2 మైనస్ T2 బై T1 మైనస్ T2 కూడా ఇది ఈక్వల్ అయింది స్టూడెంట్స్. సో దాట్స్ ఇట్ అనమాట. ఇది రిఫ్రిజిరేటర్. సో రిఫ్రిజిరేటర్ హీట్ ఇంజిన్ రెండు రివర్స్ లో వర్క్ చేస్తాయి అనమాట. ఓకే స్టూడెంట్స్, అర్థమైంది కదా. సో ఇట్లా ఈ చాప్టర్ కంప్లీట్ అయిపోతుంది, ఈ క్వశ్చన్ ఇలా కంప్లీట్ అయిపోయింది అనమాట. ఇంకొక క్వశ్చన్ ఉంది స్టూడెంట్స్, లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ అనమాట. సో ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్ థర్మోడైనమిక్స్ లో. ఈ క్వశ్చన్ కూడా చదువుకుంటే చాలు, మీకు ఇంకా 8 మార్క్స్ షార్ట్ గా మార్క్స్ వస్తాయి అనమాట, ప్రాబ్లమే లేదు మీకు. ఓకేనా, సో ఈ క్వశ్చన్ చూద్దామా. 7th క్వశ్చన్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ రివర్సిబుల్ అండ్ ఇరివర్సిబుల్ ప్రాసెసెస్. రివర్సిబుల్ ప్రాసెస్ అంటే ఏంటి, రివర్సిబుల్ ప్రాసెస్ అంటే ఏంటి మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి స్టూడెంట్స్. ఓకేనా, సో ఎక్స్ప్లెయిన్ చేసి ఏం చేయాలి అంటే కనుక చూస్తే కనుక మనం డిస్క్రైబ్ ద వర్కింగ్ ఆఫ్ కార్నాట్ ఇంజిన్. సో ఈ ప్రాసెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి, తర్వాత కార్నాట్ ఇంజిన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి అండ్ ఎఫిషియన్సీని కూడా ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఓకే స్టూడెంట్స్, 3 steps లో ఇది మనకు ఉందన్నమాట. ఆ 3 చేయాలి. ఫస్ట్ ఏంటి, రివర్సిబుల్ అంటే ఏంటి, ఇర్రివర్సిబుల్ అంటే ఏంటి, రెండింటికి మనం డెఫినేషన్స్ రాయాలి. రివర్సిబుల్ ప్రాసెస్ కి, ఇర్రివర్సిబుల్ ప్రాసెసెస్ కి. సో రివర్సిబుల్ అంటే మనకు తెలిసిందే స్టూడెంట్స్, ఏదైనా ఒక ప్రాసెస్ అనేది రివర్స్ అవ్వగలిగితే అది రివర్సిబుల్ ప్రాసెస్. ఫస్ట్ మీకు ఈజీగా చెప్తా, చపాతీ పిండి ఉంటుంది కదా. సో ఈ చపాతీ పిండిని మనం ఏం చేస్తాం, ఫస్ట్ బాల్స్ లా చేసిన తర్వాత ఏం చేస్తారు, అట్టులాగా ఇలా చేస్తారు. చేసాక మళ్ళీ వాటిని కలిపేస్తే మళ్ళీ అవి ఏమవుతాయి, బాల్స్ అవుతాయి. మళ్ళీ వాటిని అట్టులాగా చేస్తే అట్టులాగా అయితే, మళ్ళీ చపాతీలు అయితే మళ్ళీ బాల్స్ లాగా అయితే. ఇప్పుడు కాల్చక ముందు ఇదేంటి, రివర్సిబుల్ ప్రాసెస్.
సో ఫస్ట్ బాల్స్ లా ఉంది, తర్వాత చపాతీ అయింది, మళ్ళీ బాల్స్ లాగా వచ్చింది. ఇది రివర్సిబుల్ ప్రాసెస్. బట్ ఒక్కసారి ఇది చపాతీ అయిన తర్వాత దీన్ని కనుక మనం హీట్ చేసామనుకోండి, కాల్చామనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఇది చపాతీ రెడీ అయిపోతుంది, హీట్ అయిపోయిన చపాతీ. సో ఇప్పుడు హీట్ అయిపోయిన చపాతీ మళ్ళీ నువ్వు నార్మల్ చపాతీ అవ్వంటే అవుతుందా? అవ్వదు. బట్ ఇది ఈ నార్మల్ చపాతీని బాల్ లాగా అవ్వమంటే అవుతుంది. సో ఇక్కడ ఉన్న ప్రాసెస్ ఏమి రివర్సిబుల్ ప్రాసెస్, ఇక్కడ ఉన్నదేమో ఇర్రివర్సిబుల్ ప్రాసెస్. అయితే ఇది మీరు స్కూల్ లెవెల్లో చదువుకునే డెఫినేషన్ ఆఫ్ కాన్సెప్ట్. అంటే మీకు ఫస్ట్ ఇది అర్థం కావడానికి చెప్పా. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు ఈ థర్మోడైనమిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో, అంటే థర్మోడైనమిక్స్ ప్రకారం రివర్సిబుల్ అంటే ఏంటి, ఇర్రివర్సిబుల్ అంటే ఏంటి. సో ఒక సిస్టమ్ ఉంది అంటే గనక, ఒక థర్మోడైనమిక్ సిస్టమ్ ఉందంటే అది డిఫరెంట్ స్టేట్స్ గుండా వెళ్తుంది. సో అది డిఫరెంట్ స్టేట్స్ గుండా వెళ్ళినప్పుడు మళ్ళీ అదే స్టేట్స్ గుండా వెనక్కి రాగలిగితే అప్పుడు దాన్ని రివర్సిబుల్ ప్రాసెస్ అంటాం. ఒకవేళ అదే స్టేట్స్ కూడా వెనక్కి రాలేకపోతే దాన్ని ఇర్రివర్సిబుల్ ప్రాసెస్ అని అంటాం స్టూడెంట్స్. ఓకేనా? స్టేట్స్ అంటే ఏం లేదు, ప్రెషర్, వాల్యూమ్, టెంపరేచర్. P1 సపోజ్ P1 V1 T1. సో ఇప్పుడు ఈ సిస్టమ్ ఏదైతే ఉందో, సపోజ్ ఒక సిలిండర్ లో గ్యాస్ ఉంది, దాని యొక్క ప్రెషర్ P1, వాల్యూమ్ V1, టెంపరేచర్ T1. ఇది దీనికి ప్రెసెంట్ ఉన్న స్టేట్ అనమాట. ఈ స్టేట్ నుంచి కాసేపు అయ్యాక ప్రెషర్ చేంజ్ అయింది, వాల్యూమ్ చేంజ్ అవ్వలేదు, టెంపరేచర్ చేంజ్. ఇది ఇంకొక స్టేట్. కాసేపు అయిన తర్వాత మళ్ళీ ఇంకో స్టేట్ లోకి వెళ్తుంది, ప్రెషర్ చేంజ్ అవ్వలేదు, వాల్యూమ్ చేంజ్ అయింది, టెంపరేచర్ చేంజ్ అయింది. సో ఇలా 3 స్టేట్లలోకి వచ్చింది, ఇది చేంజ్ అయింది. మళ్ళీ ఒకవేళ ఇది కనుక మళ్ళీ బ్యాక్ ఈ స్టేట్కి వెళ్ళగలిగితే, అంటే మళ్ళీ దీని యొక్క వాల్యూమ్ తగ్గిపోయి ప్రెషర్ తగ్గిపోగలిగితే మళ్ళీ దీని నుంచి ఇది ఈ స్టేట్కి రాగలిగితే, అంటే మళ్ళీ ప్రెషర్ వాల్యూస్, వాల్యూమ్ వాల్యూస్ టైంలో దీనికి రాగలిగితే అప్పుడు ఇది రివర్సిబుల్ ప్రాసెస్. ఒకవేళ ఇది ఇలా రిటర్న్ రాలేదనుకోండి, సో ఇక ఒకసారి ప్రెషర్ పెరిగితే ఇంకా ప్రెషర్ తగ్గే పరిస్థితి లేదు, వాల్యూమ్ పెరిగితే వాల్యూమ్ తగ్గేదే లేదు అనుకున్నాం అనుకోండి, అదేంటిది ఇర్రివర్సిబుల్ ప్రాసెస్ అనమాట. అర్థమైందా స్టూడెంట్స్? అండ్ రివర్సిబుల్ ప్రాసెస్ ఎప్పుడు కూడా మనకి ఎప్పుడు పాసిబుల్ అంటే క్వాసి స్టాటిక్ ప్రాసెస్ లోనే పాసిబుల్. క్వాసి స్టాటిక్ ప్రాసెస్ అంటే స్లో ప్రాసెస్ అని మనం చెప్పుకున్నాం కదా స్టూడెంట్స్. మనం ఫుల్ చాప్టర్ వీడియోస్ చెప్పుకున్నాం స్టూడెంట్స్. చూడండి, కాన్సెప్ట్స్ బాగా అర్థమైతే మీకు. సో అది రివర్సిబుల్, దానికి సంబంధించిన డెఫినేషన్ రాస్తాం అనమాట. ఏ ప్రాసెస్ దట్ కెన్ బి రివర్స్డ్ బ్యాక్ త్రూ ఆల్ ద పాసిబుల్ స్టేట్స్ అంటే రివర్సిబుల్ ప్రాసెస్ అంటాం. ఎగ్జాంపుల్స్ వచ్చేసి ఏంటి, మెల్టింగ్ ఆఫ్ ఐస్, వేపరైజేషన్ ఆఫ్ వాటర్. ఇవి రివర్సిబుల్ ప్రాసెస్ కి ఎగ్జాంపుల్స్ స్టూడెంట్స్. ఎగ్జాంపుల్స్, డెఫినేషన్స్ ఏ నోట్స్ లో మీరు ప్రిపేర్ అయినా పర్లేదు స్టూడెంట్స్. అండ్ ఇర్రివర్సిబుల్ ప్రాసెస్ ఏదైతే ఉందో, ఇర్రివర్సిబుల్ ప్రాసెస్ ఏంటంటే సేమ్ అదే స్టేట్స్ కూడా వెనక్కి రాదనమాట. సో దీని యొక్క ఎగ్జాంపుల్స్ ఏంటంటే కనుక మనకి నేచర్ లో ఉండే అన్ని స్పాంటేనియస్ ప్రాసెస్ కూడా ఇర్రివర్సిబుల్ ప్రాసెస్ స్టూడెంట్స్. సో ఎగ్జాంపుల్ చూసుకుంటే ఫ్రీ ఎక్స్పాన్షన్ ఆఫ్ గ్యాసెస్, గ్యాసెస్ ఉన్నాయి, ఫ్రీగా ఎక్స్పాండ్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. అలాగే వర్క్ డన్ అగైన్స్ట్ ద ఫ్రిక్షన్, అది కూడా ఎగ్జాంపుల్ అయితే స్టూడెంట్స్. సో ఇవి రివర్సిబుల్ అండ్ ఇర్రివర్సిబుల్ ప్రాసెస్ యొక్క డెఫినేషన్స్, మీనింగ్స్ అండ్ ఎగ్జాంపుల్స్. సో ఇక్కడ ఈ పార్ట్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్, డిస్క్రైబ్ ద వర్కింగ్ ఆఫ్ కార్నాట్ ఇంజిన్. సో కార్నాట్ ఇంజిన్ యొక్క వర్కింగ్ గురించి మనం ఇక్కడ మాట్లాడుకుంటాం స్టూడెంట్స్. సో కార్నాట్ ఇంజిన్ అంటే ఏంటి అంటే కనుక, కార్నాట్ ఇంజిన్ ఈజ్ నథింగ్ బట్ ఏ రివర్సిబుల్ హీట్ ఇంజిన్. ఇదేంటిది, హీట్ ఇంజిన్. హీట్ ఇంజిన్ అంటే తెలుసు, అండ్ రివర్సిబుల్ హీట్ ఇంజిన్ అనమాట. రివర్సిబుల్ హీట్ ఇంజిన్ స్టూడెంట్స్. సో ఈ కార్నాట్ ఇంజిన్ రివర్సిబుల్ హీట్ ఇంజిన్ అనమాట. సో హీట్ ఇంజిన్ అంటే మనకు తెలుసు కదా, సోర్స్ ఉంటుంది, ఏముంటుంది స్టూడెంట్స్, సోర్స్ ఉంటుంది, మనకి ఇక్కడ హీట్ ఇంజిన్ ఉంటుంది. డయాగ్రామ్స్ మంచిగా మీరు వేస్తే మంచి మార్క్స్ వస్తాయి స్టూడెంట్స్. సింక్ ఉంటుంది, ఇది ఏం చేస్తుంది, సోర్స్ నుంచి హీట్ ఎనర్జీ తీసుకుంటుంది, కొంత వర్క్ చేస్తుంది, మిగతాది సింక్కి ఇచ్చేస్తుంది. ఇది హీట్ ఇంజిన్ చేసే పని అనమాట. అయితే ఇక్కడ మనకి ఇక్కడ డయాగ్రామ్ ఒకటి డ్రా చేస్తాం స్టూడెంట్స్, గ్రాఫ్ అనమాట, ప్రెషర్ కి వాల్యూమ్ కి. సో మనకి డయాగ్రామ్ ఇట్లా వస్తుంది అనమాట స్టూడెంట్స్. సో ఇది ఫస్ట్ స్టేట్, ఇది సెకండ్ స్టేట్, ఇది థర్డ్ స్టేట్, అండ్ ఇది ఫోర్త్ స్టేట్. ఇది రివర్సిబుల్ ఇంజిన్ అనమాట. అందుకే ఫస్ట్ స్టేట్ నుంచి సెకండ్ స్టేట్ కి, సెకండ్ స్టేట్ నుంచి థర్డ్ స్టేట్ కి, థర్డ్ స్టేట్ నుంచి ఫోర్త్ స్టేట్ కి వెళ్తుంది, మళ్ళీ ఫస్ట్ స్టేట్ కి కూడా రాగలుగుతుంది ఈ హీట్ ఇంజిన్ వచ్చేసి. రివర్సిబుల్ హీట్ ఇంజిన్ స్టూడెంట్స్. సో ఇది ఏదైతే ఉందో ఈ పార్ట్ ఫస్ట్ నుంచి సెకండ్కి వెళ్ళేది, ఇది ఏంటంటే ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్ అనమాట. ఎక్స్పాన్షన్. అండ్ ఇక్కడ ఇది ఏంటిది, ఇది కూడా ఐసోథర్మల్ బట్ కంప్రెషన్ అనమాట. కంప్రెషన్. ఇది వచ్చేసి ఏంటంటే మనకి లెఫ్ట్ రైట్ ఉండే ఏంటంటే ఎడియాబాటిక్ ప్రాసెస్ అనమాట. ఇదేమో ఎడియాబాటిక్ ఎక్స్ప్రెషన్, అండ్ ఇది వచ్చేసి ఎడియాబాటిక్ కంప్రెషన్ అనమాట స్టూడెంట్స్. ఓకేనా?
అండ్ మీరు ఇక్కడ చూస్తే కనుక ఇక్కడ ఈ పాయింట్ దగ్గర మనకి P1 V1 T1 ప్రెషర్ వాల్యూమ్ టెంపరేచర్ అవి దీని యొక్క స్టేట్స్. ఇక్కడ చూస్తే ఐసోథర్మల్ ప్రాసెస్. సో ఫస్ట్ ఏమైందంటే మనం ఈ హీట్ ఇంజిన్ ని తీసుకెళ్ళి ఏం చేస్తామంటే సోర్స్ దగ్గర కాంటాక్ట్ లో పెడతాం. సోర్స్ దగ్గర నుంచి ఇది హీట్ ఎనర్జీ తీసుకుంటది. తీసుకుని ఏమైందంటే ఈ హీట్ ఇంజిన్ ఎనర్జీ తీసుకుని కొంత వర్క్ డన్ చేస్తుంది, కొంత వర్క్ అనేది చేస్తుంది. వర్క్ చేసిన వాడు అది ఎక్స్పాండ్ అవుతా ఉంటుంది అనమాట. ఎందుకు? టెంపరేచర్ కాన్స్టెంట్. ఇది ఐసోథర్మల్ ప్రాసెస్ గా టెంపరేచర్ కాన్స్టెంట్ గా ఉంటుంది. టెంపరేచర్ కాన్స్టెంట్ గా టెంపరేచర్ చేంజ్ కదుగుని ఎక్స్పాండ్ అవుతుంది. సో ఈ ప్రాసెస్ లో 1 నుంచి 2కి వచ్చేప్పటికి ప్రెషర్ మారుతుంది, వాల్యూమ్ మారుతుంది, టెంపరేచర్ మాత్రం మారదు అనమాట. అదే ఉంటది. ఓకేనా స్టూడెంట్స్? అదే ఉంటది. ఓకేనా? అండ్ నెక్స్ట్ అలా అయిపోయిన తర్వాత ఈ హీట్ ఇంజిన్ ని తీసేసి ఏం చేస్తామంటే ఒక నార్మల్ గా ఒక నాన్ కండక్టింగ్ స్టాండ్ మీద పెడతాం అనమాట. నాన్ కండక్టింగ్ స్టాండ్. సో దట్ అప్పుడు ఏమైందంటే కనుక సో ఈ హీట్ ఇంజిన్ లోపలికి ఎటువంటి హీటు వెళ్ళదు. అండ్ ఈ హీట్ ఇంజిన్ లోపలికి ఏదైతే బయట నుంచి బయటకి ఎటువంటి హీటు బయటికి రాదనమాట. అది ఏడియాబాటిక్ ప్రాసెస్. ఏడియాబాటిక్ ప్రాసెస్ అంటే అక్కడ హీట్ ఎనర్జీ కాన్స్టెంట్, బయట నుంచి లోపలికి వెళ్ళదు, లోపల నుంచి బయటికి రాదు. అలాంటప్పుడు ఏమైంది? హీట్ ఎనర్జీ రాదు. అలాంటప్పుడు ఏమైందంటే కనుక టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అవుతా ఉంటుంది స్టూడెంట్స్. అది P2 V2 T1 దగ్గర నుంచి P3 V3 T3 T2 అవుతుంది స్టూడెంట్స్. ఓకేనా? T2 అవుతుంది. సో మళ్ళీ ఇక్కడికి వచ్చేప్పటికి ఈసారి ఏంటి? ఈసారి తీసుకెళ్ళదే హీట్ ఇంజిన్ తీసుకెళ్ళి సింక్ దగ్గర పెడతాం. సింక్ దగ్గర పెడితే ఏమైందంటే కనుక సో మళ్ళీ ఇది ఐసోథర్మల్ ప్రాసెస్ కాబట్టి టెంపరేచర్ కాన్స్టెంట్. సో టెంపరేచర్ అదే T2 ఉంటుంది. బట్ ఇది అంతకుముందు ఎక్స్పాండ్ అయిపోయిందా? ఇప్పుడు ఏంటంటే కనుక కంప్రెస్ అయిపోతుంది అనమాట స్టూడెంట్స్, వర్క్ డన్ జరిగి. సో ఇప్పుడు P3 కాస్త P4, V3 కాస్త V4 అయితే టెంపరేచర్ మాత్రం అట్లానే ఉంటుంది, T2 మాత్రమే ఉంటుంది. సో ఇది కూడా అయిపోయిన తర్వాత మళ్ళీ దీన్ని తీసుకెళ్లి నాన్ కండక్టింగ్ స్టాండ్ మీద పెడతాం. అప్పుడు మళ్ళీ అది ఏడియాబాటిక్ ప్రాసెస్. అండ్ ఆ ఏడియాబాటిక్ ప్రాసెస్ ఈసారి ఏమైందంటే మళ్ళీ కంప్రెస్ అవుతుంది, ఎక్స్పాండ్ అవ్వదు, కంప్రెస్ అవుతుంది అనమాట. సో కంప్రెస్ అయిపోయి ఒరిజినల్ స్టేట్కి వచ్చేస్తుంది అనమాట. P1 T1 ఫస్ట్ ఉన్న టెంపరేచర్, ఫస్ట్ ఉన్న వాల్యూమ్, ఫస్ట్ ఉన్న ప్రెషర్కి వచ్చేలాగా కంప్రెస్ అయిపోతుంది. సో ఇలా ఉన్నది ఇలా ఎక్స్పాండ్ అయ్యి మళ్ళీ కంప్రెస్ అయిపోతా వచ్చింది స్టూడెంట్స్. ఓకేనా? సో ఇది జరిగే ప్రాసెస్. సో ఈ దీంట్లో 4 స్టెప్స్ లో మనకి ఐసోథర్మల్ ప్రాసెస్ ఉంటుందని చెప్పుకున్నాం కదా. ఈ ఐసోథర్మల్ ప్రాసెస్ ఫస్ట్ వచ్చేసి ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్. ఈ ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్ ఏదైతే ఉందో ఇక్కడ మనకి ఏమైతుందో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం స్టూడెంట్స్. టెంపరేచర్ కాన్స్టెంట్ ఉండి ఎక్స్పాండ్ అవుతుంది అని. సో దీంట్లో మనం ఇఫ్ ఈ వర్క్ డన్ ఫైండ్ అవుట్ చేస్తే వర్క్ డన్ ఎంత వర్క్ డన్ చేసింది అంటే కనుక దట్ ఈస్ ఈక్వల్స్ టు Q1. సో ఎంతైతే హీట్ ఎనర్జీ ఇచ్చామో, ఎంత హీట్ ఎనర్జీ తీసుకుందో అది వర్క్ డన్ కి ఈక్వల్ అనమాట. అది ఎంత వస్తుంది అంటే వాల్యూ మనకి NR T1 ఆఫ్ ln ఆఫ్ V2 by V1 అనమాట. నెక్స్ట్ ఏడియాబాటిక్ ఎక్స్పాన్షన్. ఏడియాబాటిక్ ప్రాసెస్ అంటే టెంపరేచర్ చేంజ్ అవుతుంది, హీట్ ఎనర్జీ కాన్స్టెంట్ అనమాట. సో ఏడియాబాటిక్ ఎక్స్పాన్షన్. సో ఏడియాబాటిక్ ఎక్స్పాన్షన్ లో ఇది చేసిన వర్క్ డన్ ఎంత? దట్ ఈస్ ఈక్వల్ టు W2 అనుకుంటే గనక సో ఇది ఎంత వాల్యూ వస్తుంది అంటే కనుక దట్ ఈస్ NR by gamma minus 1 into T1 minus T2. ఇక్కడ టెంపరేచర్ చేంజ్ అవుతుందని చెప్పా కదా, ఇట్లా అయింది స్టూడెంట్స్. సో నెక్స్ట్ వచ్చేసి కంప్రెషన్. ఈ రెండు ఎక్స్పాన్షన్. సో నెక్స్ట్ కంప్రెషన్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఐసోథర్మల్ కంప్రెషన్. సో ఈ కంప్రెషన్ ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే కనుక మనకి ఈ థర్డ్ స్టేట్ నుంచి ఫోర్త్ స్టేట్కి వచ్చినప్పుడు కంప్రెస్ అయిపోతుంది అనమాట. ఎక్స్పాండ్ అవ్వదు, కంప్రెస్ అయిపోయింది. అప్పుడు వర్క్ డన్ జరిగిన వర్క్ డన్ ఎంత అంటే W2 ఈక్వల్ టు NR ఆఫ్ T2 ఇంటూ ln ఆఫ్ V1 by V4 అనమాట స్టూడెంట్స్. కంప్రెషన్ జరుగుతుంది. నెక్స్ట్ ఫోర్త్ వచ్చేసి ఏంటి? ఏడియాబాటిక్ కంప్రెషన్. ఇక్కడ నుంచి ఇక్కడికి మళ్ళీ ఒరిజినల్ స్టేట్కి వచ్చి మళ్ళీ కంప్రెషనే. బట్ ఇదేంటి? ఏడియాబాటిక్ లో అంటే హీట్ ఎనర్జీ కాన్స్టెంట్, టెంపరేచర్ చేంజ్ అవుతుంది అనమాట. కంప్రెషన్. సో ఇక్కడ జరిగిన వర్క్ డన్ ఎంత అంటే కనుక దట్ ఈస్ ఈక్వల్స్ టు మనం చూస్తే కనుక స్టూడెంట్స్. సో ఇక్కడ ఏదైతే W3 ఉంటుందో ఇది దేనికి ఈక్వల్ అంటే కనుక Q2కి ఈక్వల్. ఇక్కడ W4 ఏదైతే ఉంటుందో ఇది ఏంటంటే NR by gamma minus 1 ఆఫ్ T1 minus T2. ఇవి 4 ప్రాసెసెస్, 4 స్టెప్స్ స్టూడెంట్స్ కార్నోట్ ఇంజిన్ లో. ఇప్పుడు మనం ఫైనల్ గా టోటల్ వర్క్ డన్ ఎంత అంటే వర్క్ డన్స్ అనేది యాడ్ చేయాలి. W1 ప్లస్ W2 మైనస్ W3 మైనస్ W4. ఏంటి సార్ మైనస్ రాశారంటే W1 W2 అని ఏంటి? ఎక్స్పాన్షన్స్. W3 అండ్ W4 ఏంటి? కంప్రెషన్స్. అండ్ W1 అండ్ W2 లో ఏం జరిగిందంటే వర్క్ అనేది ఎవరు చేశారు? సిస్టమ్ చేసింది. W3 W4 లో సిస్టమ్ వర్క్ చేయలేదు అనమాట స్టూడెంట్స్. ఓకేనా? రివర్స్ లో జరిగింది సబ్ట్రాక్ట్ చేయాలి.
అండ్ ఇలా మనం చేసినప్పుడు ఏమవుతుందంటే కనుక స్టూడెంట్స్ ఈ ప్రాసెస్లో మనకి చూస్తే కానీ మీరు అబ్జర్వ్ చేస్తే W2 అండ్ W4 ఆర్ సేమ్. W2 అండ్ W4 ఆర్ సేమ్. సో ఈ రెండు సేమ్ కాబట్టి సబ్ట్రాక్ట్ అయిపోతాయి అనమాట, క్యాన్సిల్ అయిపోతాయి. సో మిగిలేదు ఏంటంటే W1 మైనస్ W3 అనమాట. ఓకే, సో వర్క్ డన్ ఈక్వల్ టు W1 మైనస్ W3. అండ్ నెక్స్ట్ ఎఫిషియన్సీ మా దగ్గరికి వస్తే అది ఎంతకి ఈక్వల్, వర్క్ డన్ డివైడెడ్ బై హీట్ ఎనర్జీ ఎంత ఇచ్చారో దానికి ఈక్వల్. అంటే వర్క్ డన్ అంటే మనం W మైనస్ W3 రాయొచ్చు అనమాట, అది డివైడ్ బై Q1. దీనికి మనం చూస్తే కనుక ఇంకొక ఫార్ములాస్ కూడా దీనికి ఉంటాయి, దట్ ఈస్ 1 మైనస్ Q2 బై Q1 అని కూడా అంటాం, అట్లా అంటాం. ఆర్ 1 మైనస్ T2 బై T1 అని కూడా అంటాం. అదైతే ఇప్పుడు మనకు వస్తుంది స్టూడెంట్, 1 మైనస్ T2 బై T1 అనేది మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఇప్పుడు W అంటే ఏంటి, నార్మల్గా నథింగ్ బట్ Q1 మైనస్ Q2 కదా W అంటే, అంతే కదా, ఎంత హీట్ ఎనర్జీ మనం ఇచ్చాము అనేది. సో దీని నుంచే మనకి 1 మైనస్ Q2 బై Q1 వచ్చింది, అది పెద్ద ప్రాబ్లం కాదు. సో నార్మల్గా మనం ఇక్కడ ఈ వాల్యూస్ వేసుకుంటే కనుక W1 మైనస్ W3 బై ఎంత వస్తుంది, Q1 వస్తుంది. Q1 అంటే ఎంత, నథింగ్ బట్ Q1 అంటే ఎంత, W1 మైనస్ W3 బై Q1 ఈజ్ నథింగ్ బట్ W1 కదా. సో ఇలా చూసినా కానీ 1 మైనస్ W3 బై W1 వస్తుంది. సో ఇలా చూసినా కానీ W3 అంటే వాల్యూ ఎంత, ఇది. W1 అంటే వాల్యూ ఇది. దీన్ని డివైడ్ చేసుకోవడం స్టూడెంట్స్, ఓకేనా. సో అట్లా డివైడ్ చేసినప్పుడు మనకి N క్యాన్సిల్ అయిపోతుంది, R క్యాన్సిల్ అయిపోతుంది, ఇక్కడ T2 ఉంది, ఇక్కడ T1 ఉంది అనమాట. సో ఫైనల్గా మనకి చూస్తే కనుక 1 మైనస్ T2 డివైడ్ బై T1. చూడండి ఇక్కడ T2 ఉంది, T1 ఉంది, N R క్యాన్సిల్ అయిపోతాయి, మిగిలిదంటే ln ఆఫ్ V1 బై V4, ln ఆఫ్ V1 బై V4 అండ్ ln ఆఫ్ V2 బై V1, V2 బై V1 ఇవి మిగులుతాయి. సో ఎఫిషియన్సీకి ఇవన్నీ ఎఫిషియన్సీకి స్టూడెంట్స్. సో ఇప్పుడు దీంట్లో చూస్తే కనుక మనకి ln ఆఫ్ V1 బై V4 is equals to ln ఆఫ్ V2 బై V1 అవుతుంది. ఎట్లా అవుతుంది అంటే మనకి ఏడియాబాటిక్ ప్రాసెస్లో మనం చూసుకుంటే కనుక Tv పవర్ గామా y మైనస్ 1 ఈక్వల్ టు కాన్స్టెంట్ అవుతుంది అనమాట. సో ఆ ప్రాసెస్ ప్రకారం మనకి ఈ రెండు సేమ్ అయితే అప్పుడు ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే ఫైనల్గా 1 మైనస్ T2 బై T1 అవుతుంది స్టూడెంట్స్. సో ఫైనల్లీ నీటా ఈజ్ ఈక్వల్స్ టు ఎంత, 1 మైనస్ T2 బై T1. ఇది దీని యొక్క ఎఫిషియన్సీ స్టూడెంట్స్. సో దీని గురించి క్లియర్ ఎక్స్ప్లెనేషన్ కావాలంటే మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, లేదంటే మన ప్లేలిస్ట్లో మనకు ఆల్రెడీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ సిరీస్ PYQ సిరీస్ ఉన్నాయి, దాంట్లో అయితే క్లియర్ కట్గా ఇండివిజువల్ టాపిక్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం స్టూడెంట్స్. ఫాస్ట్ రివిజన్ కాబట్టి లైట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఇప్పుడు మనం అడిగే క్వశ్చన్లో ఎఫిషియన్సీ అన్నారు, ఎఫిషియన్సీ ఫైండ్ అవుట్ చేసాం. కార్నాట్ ఇంజిన్ వర్కింగ్ అన్నారు, వర్కింగ్ చూపించాం. రివర్సిబుల్ అండ్ ఇరివర్సిబుల్ ప్రాసెస్ అన్నారు, అవి కూడా చూపించాం స్టూడెంట్స్. దట్స్ ఇట్, ఈ క్వశ్చన్ అయిపోయిందండి, అంతే. ఇవి చేస్తే అయిపోయింది. ఓకే స్టూడెంట్స్, సో ఇప్పుడు ఏదైతే మనం క్వశ్చన్స్ నేర్చుకున్నామో గన్ షార్ట్ క్వశ్చన్స్ అవన్నీ ఇక్కడ లిస్ట్ ఇచ్చాం స్టూడెంట్స్. సో వర్క్ అండ్ ఎనర్జీ అండ్ పవర్ దాలో మనం 3 క్వశ్చన్స్ నేర్చుకున్నాం. ఆ వర్క్ అండ్ కైనెటిక్ ఎనర్జీ థియరం గురించి, అండ్ ద కొలిజన్స్ గురించి, అండ్ ద లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ గురించి. సో ఇంట్లో చూడండి, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, అసలు మీరు వదలొద్దు అనమాట. అండ్ ఆసిలేషన్స్కి వచ్చేప్పటికి 2 క్వశ్చన్స్ నేర్చుకున్నాం, సింపుల్ హార్మోనిక్ మోషన్ గురించి అండ్ ద సింపుల్ పెండ్యులమ్ మోషన్, సింపుల్ హార్మోనిక్ మోషన్ అని ప్రూవ్ చేయడం గురించి. ఈ రెండు కూడా మోస్ట్ ఇంపార్టెంట్ గన్ షార్ట్ క్వశ్చన్స్ ఫ్రెండ్స్. అండ్ థర్మోడైనమిక్స్ లో కూడా మనం 2 క్వశ్చన్స్ నేర్చుకున్నాం, ఒకటేమో కార్నాట్ ఇంజిన్ క్వశ్చన్, ఇంకేమో సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ సంబంధించిన క్వశ్చన్. ఇవి కూడా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫ్రెండ్స్. సో దట్స్ ఇట్ స్టూడెంట్స్. సో నెక్స్ట్ మనకు వచ్చేసి గన్ షాట్ సిరీస్ లో 4 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి అనమాట. అంటే 4 మార్క్స్ క్వశ్చన్స్ లో గన్ షాట్ క్వశ్చన్స్ ఏంటి అనేది నెక్స్ట్ వీడియో మనకు ఉంటుంది అనమాట. సో దాంట్లో మనకి 20 క్వశ్చన్స్ ఉంటాయి. కేవలం 20 క్వశ్చన్స్ చదివితే చాలు మీకు 4 మార్క్స్ క్వశ్చన్స్ మీరు అటెంప్ట్ చేయగలుగుతారు. మన టార్గెట్ వచ్చిన 60/60 మార్క్స్ మనం అచీవ్ చేయొచ్చు ఫ్రెండ్స్, ఓకేనా. సో అప్పటి వరకు ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. సో అప్డేట్స్ కోసం మీ ఛానల్ స్టే ట్యూన్డ్ స్టూడెంట్స్, ఓకే. So all the best for your examinations. Have a nice day. Keep smiling. Bye bye students.